అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తమామలు ఇంటికొచ్చారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? రామకృష్ణయ్య ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఆయనకి కవితలన్నా రచనలన్నా ప్రాణం. ఆయన కాలేజీ రోజుల్లో సరదాగా హాబీగా రాస్తూ ఉండేవాడు. ఎప్పటికైనా సరే అవి పబ్లిష్ చేయించుకోవాలనేది ఆయన కోరిక. కానీ ఆ తరువాత ఆయన తల్లిదండ్రులు ఆయనకి కమలతో సంబంధం నిశ్చయించటం, కమల అన్ని విధాల యోగ్యురాలుగా ఆయన జీవితంలోకి రావటం, ఆ తరువాత ఇక ఆయన వ్యవసాయం పనుల్లో పడిపోవటం, సిటీకి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే తండ్రి వద్దయ్యా, అన్నపూర్ణమ్మని అమ్ముకొని అలా వెళ్ళకూడదు, పొలం పనులే చేసుకో అని ఆయనకి చెప్పటం, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండటం వల్ల తండ్రి తోడుగా ఉండటం వల్ల అలా వ్యవసాయం పనుల్లో పడిపోవటం జరిగిపోయింది. ఇక కమలకి చిన్నప్పటి నుంచి వంటలంటే ప్రాణం. ఏదైనా సరే ఇలా చూసిందంటే అలా వంటలు టకటకా నేర్చేసుకుంటుంది. ఈ వంట వచ్చు, ఈ వంట రాదు అనేలా కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే చివరికి ఆ ఊరికి గూర్ఖా వచ్చినా కూడా గూర్ఖా దగ్గర వంటలు కూడా వాళ్ళ ప్రాంతం నేపాల్లో ఏం చేస్తారని అడిగి మరీ వాళ్ళ ఇంటి ఆడవాళ్ళని పిలుచుకురమ్మనమని నేర్చుకుని మరీ టకటకటకా ఇంట్లో వాళ్ళకి వండేస్తుంది. ఇక అది ఇది అనేమి లేదు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని రకాల డిషెస్ ప్రిపేర్ చేసేయటం కమలకు ఒక హాబీ. అదే కాకుండా అది అందరికీ పెట్టి వాళ్ళు బాగుంది అంటే కమల మనసు నిండిపోయేదే. కమలకి పాడి పంటలన్నా, తను చేత్తో స్వయంగా తయారు చేసుకునే వంటలన్నా, అలాగే ఇంట్లో వండే ఆహార పదార్థాలన్నా కూడా కష్టపడి పని చేసుకోవటం అన్నా ఎందుకో తెలియని ఆనందం కలుగుతుంది ఆవిడకి. ఇక వీళ్ళిద్దరి దాంపత్యానికి గుర్తుగా రామకృష్ణయ్య తల్లిదండ్రులు ఉండగానే 3 పిల్లల తల్లిదండ్రులయ్యారు వీళ్ళు. పిల్లలు పుట్టడం వీళ్ళకి ఆలస్యం జరిగింది. పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టల. ఆయన కమలనే, రామకృష్ణయ్యనే అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు ఒక్క మాట అనలా. దానికి కారణం వాళ్ళ మంచితనమే. ఇక ఆలస్యంగానే మొదట కూతురు పుట్టింది. కూతురు పేరు జాహ్నవి అని పెట్టారు. కూతురు పుట్టిన 7 ఏళ్లకి మళ్ళీ గర్భవతి అయింది కమల. అప్పుడు ఒక కొడుకు పుట్టాడు, రాజేంద్ర అని పేరు పెట్టారు. పెద్ద కొడుకు పుట్టిన 7 ఏళ్లకి మళ్ళీ కమల గర్భవతి అయింది. ఇక ఆ తర్వాత పుట్టిన కొడుక్కి సురేంద్ర అని పేరు పెట్టారు. ఆ తరువాత రామకృష్ణయ్య తల్లిదండ్రులు, కమల తల్లిదండ్రులు కాలం చేశారు. చిన్నప్పటి నుంచి రామకృష్ణయ్య పాలసీ, ఫిలాసఫీ ఒకటే. పిల్లల్ని ధర్మం, న్యాయబద్ధంగా పెంచి పెద్ద చెయ్యాలి. తప్పుడు బుద్ధులు, తప్పుడు పనులు వాళ్ళకి నేర్పించకూడదు. అలాగే విద్యా బుద్ధులు నేర్పించాలి. చదువు వల్ల వచ్చే వినయం, విధేయత, సంస్కారం తల్లిదండ్రులు ఒకవైపున నేర్పించే పద్ధతులు కలిసి పిల్లల్ని మంచి పౌరులుగా ఎదిగేలా చేస్తాయి అనేది వాళ్ళిద్దరి అభిప్రాయం. తల్లిదండ్రులకి ఎదురు చెప్పటం కానీ, వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకోవటం కానీ లేకుండా పిల్లల్ని అన్యోన్యంగా పెంచుకురావటం మొదలుపెట్టారు. ముందుగా అమ్మాయి జాహ్నవిది డిగ్రీ వరకు చదువుకుంది. డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత పీజీ కూడా చేస్తావటమ్మా అని అడిగితే ఈలోపు పిల్లకి రానే వచ్చింది మంచి సంబంధం. దాంతో సంబంధమా లేకపోతే చదువా అని ఆలోచిస్తున్న క్షణం ఆయన అల్లుడితో మాట్లాడాడు. చూడండి అల్లుడు గారు, పెళ్ళైన తర్వాత అమ్మాయిని పీజీ కంప్లీట్ చేయించేటట్టయితే ఇక ఈ సంబంధం మాకు ఇష్టమేనని. జాహ్నవి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మోకాళ్ళ వరకు ఉండే పొడవాటి జుట్టు, పెద్ద కళ్ళు, చామని ఛాయ, చాలా చక్కగా ఉంటుంది, కొట్టొచ్చినట్టుగా పిల్ల. దాంతో వాళ్ళిక ఈ సంబంధం చూసి వెనుతిరిగే ప్రశ్నే లేదని, తప్పులో తప్పుడు పనులు అంటే వేరే విషయం కానీ పిల్లని చదివించమని ఆయన అడిగిన మాటలో తప్పే ఉంది అని వియ్యాల వారు సరేనన్నారు. వాసుదేవ్కి అప్పటికే చాలా పెద్ద గవర్నమెంట్ సెక్టార్లో అబ్బాయి మంచి ఉద్యోగంలో ఉన్నాడు. అమ్మా నాన్నలకి స్థిరచరాస్తులు కూడా బాగా ఉన్నాయి. అబ్బాయి వాళ్ళు 3 అన్నదమ్ములే. ఇక పెద్దవాళ్ళు 2 కూడా అప్పటికే సెటిల్ అయిపోయి వేరే వేరే ఊళ్ళల్లో గవర్నమెంట్ జాబుల్లో స్థిరపడిపోయి కూడా ఉన్నారు. అబ్బాయి 3వ వాడు. ఇక ఆలోచించేదే ఉంది, ఘనంగా నిశ్చితార్థం వేడుకలు, పెళ్లి వేడుకలు చేసి వీళ్ళకి ఏదైతే కనుక
రామకృష్ణయ్యకి 25 ఎకరాల పొలం ఉందో అందులో నుంచి 1 ఎకరా పొలం కూడా కూతురికి పెట్టలేదు. కూతురికి విడిగా అల్లుడు వాళ్ళ ఊళ్ళోనే ఒక 5 ఎకరాల పొలం కొని దాన్ని కూతురు పేరు మీద పెట్టి కూతురికి ఒక 50 కాసులు బంగారం పెట్టి కూతురికి ఘనంగా పెళ్లి చేసేసాడు రామకృష్ణయ్య. అయిపోయిన తర్వాత అల్లుడికి ఒక కారు వద్దు అంటున్నా మొదటి సంవత్సరం పండక్కి కొనిచ్చేశాడు. కూతురు ఆ తర్వాత పీజీ కంప్లీట్ చేసింది. అల్లుడు మామగారి కోరిక నెరవేర్చాడు. కూతురుది సిటీలో సంసారం. కూతురికి ఇక అల్లుడు సొంత ఇల్లు కట్టించుకోవటం, ఆ తర్వాత మరొక కారు కొనుక్కోవటం, కూతురు 2 పిల్లల తల్లి అయింది. ముందుగా కూతురికి పాప పుట్టింది. పురుడు మేమే పోస్తామన్నా అల్లుడు వద్దులేండి మామగారు అన్న పురిటి ఖర్చులు కూతురు చేతిలో పెట్టి వచ్చేశారు కమల రామకృష్ణయ్య. అలా పుట్టిన పిల్లలకి గొలుసు మురుగులు బంగారపు మొలతాడు చేయించి మనవరాలికి రేపొద్దున ఓణీల టైంలోనైనా నీ తమ్ముళ్ళని నువ్వు ఏమీ అడగటం పద్ధతి కాదు అని పుట్టిన పిల్లకి ఒక హారం, అలాగే అమ్మమ్మ వాళ్ళ తరఫున ఒక వంకి, ఆ రోజునే ఒక నెక్లెస్ చేయించి అప్పచెప్పేసి పిల్ల ఓణీల ఖర్చులకి ఎంతనే, పెద్ద మనిషి అయితే అందులో మేము ఖర్చులు కలవాల్సి వస్తుంది ఎంత అని కూతురికి చేతిలో పెట్టేసి ఇక పుట్టింటి వైపు నువ్వు ఏ ఆశతోనూ ఎదురు చూడొద్దమ్మా పసుపు కుంకాల కోసం తప్ప అంటే నాకు వాటి మీద కూడా నేనేమి అత్యాశ పెట్టుకొని లేనమ్మా. వచ్చినప్పుడు మీ ఆదరణ, తమ్ముళ్ళతో పాటు అలా రాఖీ కట్టినప్పుడు వాళ్ళు మట్టి గాజులు వేయించుకోమని ఇచ్చే 1000 రూపాయలైనా నాకు సంతోషమే. నేను అత్యాశపరురాల్ని కాదు. నువ్వు అన్నట్టు చిటికెడు పసుపు కుంకుమ కోసం తప్ప దేనికోసం ఆశించి పుట్టింటికి రానులే అనేసింది కూతురు. ఆ తర్వాత కూతురు ఉండేది సిటీలోనేనైనా అల్లుడు చేసేది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగమేనైనా కూడా అల్లుడు కూతురు సాంప్రదాయబద్ధంగా ఉంటారు. కూతురు ఇక ఇక్కడికి వచ్చినప్పుడు ఒళ్ళంతా చీర కట్టుకుని అల్లుడు ఒంటి నిండా బట్టలు కట్టుకుని పిల్లలకు కూడా చక్కగా పట్టు పరికినే లంగా జాకెట్లు బుడ్డాడికి లాల్చీ పైజమా వేసి ఎంతో నిండుగా కనిపించేది కూతురు. ఈలోపు పెద్ద కొడుకు చదువుకు వచ్చేసిన తర్వాత రామకృష్ణయ్య నాన్న నువ్వు ఇక ఏ చదువుకున్నా మా కళ్ళ ముందే ఉండాలని అనను, కానీ ప్రయోజకత్వం ఉన్న చదువుకోయ్యా అంటే నాన్నగారు నేను ఇంజనీరింగ్ చేస్తాను అని చెప్పి దట్టు గవర్నమెంట్ సెక్టార్లో ఉద్యోగం పట్టాలి అనేది రాజేంద్ర గట్టి ప్రయత్నం. దాంతో ఇక సివిల్ ఇంజనీరింగ్ చేశాడు. సివిల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత దాంట్లోనే పీజీ చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగానికి రాశాడు. ఉద్యోగం సాధించిన తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత రామకృష్ణయ్య అబ్బాయికి పెళ్లి చేయాలి అనే దాంతో వాళ్ళకి పక్కన 10 ఊళ్ళ అవతల చాలా మంచి కుటుంబంలోని పిల్ల, అమ్మాయి పేరు వైదేహి. చూడటానికి బంగారు బొమ్మలా ఉంటుంది. పిల్లకు కూడా పెద్ద జుట్టు పెద్ద కళ్ళు, జుట్టు చూసి పెళ్లి చేసుకోవచ్చేమో పిల్లని అనేంత అందంగా ఉంటుంది వైదేహి. ఇక రాజేంద్రకు కూడా వైదేహి నచ్చటంతో ఇద్దరికి వివాహం జరిపించేశారు కమల రామకృష్ణయ్య. ఆ తరువాత వీళ్ళు సిటీలో కాపురం పెట్టుకొని సొంత ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు. ఇటువైపు నుంచి రామకృష్ణయ్య ఆయన వైపు నుంచి చేయాల్సిన సాయం ఆయన చేశాడు. వైదేహి గర్భవతి అయ్యి 2 పిల్లల్ని కందే. మొదటి కాన్పులో పాప పేరు ఊర్మిళ, రెండో కాన్పులో బాబు పేరు జగదీష్ అని పెట్టుకున్నారు. ఆ తరువాత ఇక వాళ్ళ వరకు వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిపోయారు. కూతురు హ్యాపీ, పెద్ద కొడుకు హ్యాపీ. ఆ తర్వాత ఇక చిన్నబ్బాయి సంగతే. చిన్నవాడు సురేంద్ర చిన్నప్పటి నుంచి పుట్టడం లేటు ఒకటి, పెద్దవాళ్ళ కన్నా చాలా చిన్నోడు అది మరొకటి, తగని గారాబం తల్లి తండ్రికి అది ఇంకొకటి. నానమ్మ తాతయ్యలు చేసే గారాబం చెప్పనలివి కానంత చిన్నప్పుడు. ఇక దానికి తోడు అమ్మమ్మ వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఉండి రావటం, మేనమామల గారాబం. చిన్నప్పటి నుంచి స్టెత్తు మెళ్ళలో వేసుకొని ఆడుకునేవాడు సురేంద్ర. పట్టిందే పట్టు విడవడరా స్వామి అన్నట్టుగా పెద్దయ్యాక ఇక బైపీసీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ ఎండీలు కంప్లీట్ చేసుకుని వచ్చేసాడు ఫారెన్ నుంచి. ఆ తర్వాత ఇక సిటీలో ఒక పెద్ద హాస్పిటల్లో కొన్నాళ్ళు పనిచేసి ఆ తర్వాత తనకు వచ్చిన జీతం ప్లస్ నాన్నగారిని కొంత సహాయం అడిగి మొత్తానికి ఒక హాస్పిటల్ కట్టించేసుకున్నాడు. ఆ హాస్పిటల్కి కొద్ది దూరంలోనే సురేంద్ర ఆ హాస్పిటల్ మీద వచ్చే ఇన్కంతో ముందు నాన్న ఉమ్మడి మీద నుంచి తీసిచ్చిన డబ్బులు వెనక్కిచ్చేసి ఆ తర్వాత ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టించుకొని కారు కొనుక్కున్నాడు. పిల్లాడు సెటిల్ అయిపోయాడు. ఇక పిల్లాడికి ఒక అమ్మాయిని చూడాలి అనుకునే లోపు సురేంద్ర
రాజేంద్రలాగా జాహ్నవిలాగా కాదు, చాలా ఫాస్ట్. దాంతో ఎక్కడైనా డాక్టర్ని ప్రేమించడం సహజం. అలాంటిదే జానకి అని ఒక అమ్మాయి సురేంద్ర దగ్గరికి పేషెంట్గా వచ్చింది జ్వరంతో. ఇక ఆ అమ్మాయికి ఉన్న జబ్బులు లేని జబ్బులు అంటకట్టి ఆ అమ్మాయిని చూడటం కోసం ఆ అమ్మాయికి అడ్డమైన టెస్టులు రాసి ఆ అమ్మాయిని ఒక 100 సార్లు తన దగ్గరికి పిలిపించుకొని ఆ అమ్మాయితో పరిచయం, ఆ తర్వాత స్నేహం, ఆ తర్వాత ప్రేమ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా సురేంద్ర డాక్టర్ అవ్వటం ఒకటే. జానకేమి డాక్టర్ కాదు, జానకి డిగ్రీ చేసి పీజీ చేసిందే. జానకి ఇంట్లో ఉంటూనే ఆన్లైన్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది. లేడీస్కి సంబంధించిన యాక్సెసరీస్ వీటి గురించి ఏదో చిన్నపాటి బిజినెస్. ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉన్న కుటుంబం ఏమీ కాదు. ఇక దాంతో సురేంద్ర నేను జానకిని ప్రేమిస్తున్నాను, జానకిని పెళ్లి చేసుకుంటానని కమలా రామకృష్ణయ్యకి చెప్తే మేమేమి ప్రేమ వివాహాలకి విరుద్ధం కాదని, పిల్లని చూస్తే జానకి చక్కగా పుత్తడి బొమ్మలాగా ఉంది, వీడి టేస్ట్ నిజంగా బ్రహ్మాండమని అక్క అన్నయ్య కూడా అనుకున్నారు. ఆ తర్వాత జానకి అమ్మా నాన్నలతో మాట్లాడి పెద్ద కోడల దగ్గర తీసుకున్న కట్నం ఏమీ లేదండి, అల్లుడికి ఒకప్పుడు ఏమీ ఉందని ఎంక్వైరీ చేసుకున్నది లేదు, పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడే పైకొచ్చారు. నా వడికే నేను ఇవ్వాలనుకున్నది ఎవరికైనా సమానంగానే ఇస్తాను నేను. అమ్మాయికి అసలు మాకున్న దాంతో సంబంధమే లేదు, పెళ్లిలోనే అమ్మాయికి ఇవ్వాల్సిందేదో ఇచ్చి పంపించేసాం, అమ్మాయి బాధ్యతలు ఏనాడో పూర్తయిపోయినాయి. పెద్దబ్బాయి వాడుగా వాడి కాళ్ళ మీద నిలబడ్డాడు, వీడు అలాగే నిలబడున్నాడు. నాకున్న 25 ఎకరాల పొలం నా కూతురికి ఏ సంబంధం లేదు, కొడుకులిద్దరికీ చెరిసగం. 4 ల్యాండ్లున్నాయి, కొడుకులిద్దరికీ చెర్రుండు. బ్యాంకులో ఉన్న క్యాష్ ఏదైతే ఉందో అది కొడుకులిద్దరికీ చెరిసగం. నా భార్య దగ్గర బంగారం ఏదైతే ఉందో అది కూతురికి కోడళ్ళిద్దరికీ వెండితో సహా సమానంగా పంచుతాను నేను అని చెప్పాడు రామకృష్ణయ్య. మీలాంటి పెద్ద మనిషిని, ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాళ్ళని మేము లెక్కలు అడగకూడదండి అని చెప్పి జానకిని సురేంద్రకి ఇవ్వటానికి ఒప్పుకున్నారు. జానకి సురేంద్ర పెళ్లి చేసుకొని హనీమూన్కి వెళ్ళొచ్చి, సురేంద్ర చాలా రొమాంటిక్. రాజేంద్ర కనపడ్డు, కానీ సురేంద్ర ఓపెన్గా కనపడతాడు. ఎంతమంది ఉన్నారనేది చూసుకోకుండా జానకి నడుంగిల్లటం, ముద్దు పెట్టుకోవటం, దగ్గరికి తీసుకోవటం. ఎంతైనా డాక్టరు, ఫారెన్లో చదువుకొని వచ్చాడు, ఓపెన్ మైండెడ్. దాంతో ఇక వీళ్ళు కొన్నాళ్ళు పిల్లల్ని కనలేదు, లైఫ్ ఎంజాయ్ చేయాలని. ఆ తర్వాత పెళ్ళైన 3 ఏళ్లకి జానకి గర్భవతి అయ్యి మొదటి కాన్పులో పాప అంజలి, రెండో కాన్పులో బాబు అంకిత్ పుట్టారు. ప్రతి సంక్రాంతి పండక్కి కూడా వీళ్ళు 3 కుటుంబాల వాళ్ళు కలిసి కమలా రామకృష్ణయ్య దగ్గరికి వెళ్ళటం తప్ప ఏ రోజు కూతురు పెళ్ళయ్యాక కానీ కొడుకులు పెళ్ళయ్యాక కానీ ఒక్కరోజు వాళ్ళు వేరు కాపురాలు పెట్టుకున్నాక కాలు పెట్టి ఎరుగరు కమలా రామకృష్ణయ్య. వీళ్ళు వెళ్ళటంతోనే చాలా సాంప్రదాయంగా కనపడేవాళ్ళు కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లుడు, మనవలు. దాంతో కళ్ళు నిండిపోయాయి వీళ్ళకి. వెళ్ళిన దగ్గర నుంచి కమల 5 నిమిషాలు ఖాళీగా లేకుండా అల్లుడికి ఇది ఇష్టం, పెద్ద కోళ్ళకి ఇది ఇష్టం, రెండో కోళ్ళకి ఇది ఇష్టం, పెద్ద కొడుకు అది ఇష్టం, కూతురికి ఇది ఇష్టం, రెండో కొడుకు అది ఇష్టం, ఆ మనవరాలకి అది ఇష్టం, ఈ మనవడికి ఇది ఇష్టం అని రామకృష్ణయ్య కమల 5 నిమిషాలు ఖాళీ లేకుండా ఇక పిల్లలు వెళ్ళిపోతున్నారు అనేసరికి ఒక్కొక్కళ్ళకి 10 క్యాన్లకి పిండి వంటలు, దానికి తోడు అందరికీ బట్టలు, ఏదో ఒకటి వాళ్ళ స్తోమతకు తగినట్టు బంగారపు వస్తువు పిల్లలకి. అలాగే వెళ్ళేటప్పుడు వీళ్ళకి ఇక మసాలాల దగ్గర నుంచి కారపొళ్ళు, రసం పొళ్ళు, సాంబారు పొళ్ళు, నెయ్యి అన్నీ ఆవిడ చేత్తో చేసి ఇక పంపించి జాగ్రత్తలు చెప్పేది. దానికి తోడు రామకృష్ణయ్య ఇక కూతురు సంగతి ఎటు అత్తమామలు ఉన్నారు కాబట్టి కొడుకులను మాత్రం గింజ ధాన్యం కొన్నిచ్చేవాడు కాదు. పొలంలో పండుద్ది కాబట్టి ఆ ధాన్యాన్ని చక్కగా మిల్లు పట్టించి కొడుకుల కోసం సిటీకి ఒక మనిషికి ఇచ్చి మరీ పంపేవాడు. ఆయన ఏ రోజు వెళ్ళటం అంటూ జరిగింది కాదు. పిల్లలు ఎదిగి వాళ్ళ స్థితిగతుల్లో వాళ్ళు చక్కగా స్థిరపడ్డారనేది ఆయన మనసు నిండిపోయిన విషయం. ఊళ్ళో వాళ్ళు కూడా మీ పిల్లల్లా ఉండాలి రామకృష్ణయ్య గారు, ఎవరైనా కూడా అమ్మా నాన్నల మీద ఆధారపడకుండా వాళ్ళకై వాళ్ళే ఎదిగారు, అంతకన్నా ఏం కావాలండి అనుకుంటూ ఉండగానే జాహ్నవి కూతురికి ఓణీలు ఫంక్షన్ చేయాలని కమల ఒకసారి వస్తే ఓణీలు, ఆ తర్వాత పిల్ల మెచ్యూర్ అయిందని మెచ్యూర్ ఫంక్షన్లో, ఆ తర్వాత పిల్లాడికి దోతల ఫంక్షను జరిపించేసిందే ఆవిడ అమ్మమ్మగా. ఆ తర్వాత రాజేంద్ర కూతురు ఓణీల ఫంక్షను, రాజేంద్ర కూతురు మెచ్యూర్ ఫంక్షను, ఆ తర్వాత
తర్వాత రాజేంద్ర కొడుకు ధోవతల ఫంక్షన్లు జరిగిపోయినాయి. జానకి సురేంద్ర పిల్లలు చిన్నవాళ్ళు, ఒకళ్ళకి 6 ఏళ్ళు, ఒకళ్ళకి 8 ఏళ్ల వయసు. అప్పటికే ఇక కమల రామకృష్ణయ్య ముది ఒగ్గులు అయిపోయారు. 70 దాటిపోయినాయి ఇద్దరి వయసులో. శోషకొస్తోంది. ఇదివరకెట్లాగా ఒంట్లో ఓపిక ఉండట్లేదు. వృద్ధాప్యం వచ్చిందని బహుశా శరీరం తెలియజేస్తుందేమో. ఈ మిషను ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉందిగా కమల, ఇక పని చేయలేనని విశ్రాంతి కావాలని మొరాయిస్తోంది కదో అన్నాడు రామకృష్ణయ్య. నిజమేనండి, నాకు కూడా అలసటగా ఉంటుంది. ఒకప్పుడు అడ్డెడు బియ్యం ఒక్కదాన్ని దంపి పిల్లలకి ఏదైనా వండి పెట్టేదాన్నే. ఇంత పెద్ద పత్రాన్ని తిప్పి అవతల పడేసి దోశల పిండి ఇడ్లీల పిండి రుబ్బి అవతల పడేసేదాన్నే. ఈరోజు ఆ పత్రమే ఎత్తలేకపోతున్నాను సుమా, ఓటికుండా అయిపోతోందేమో ఆరోగ్యం అనేసరికి ఇక పిల్లలు ఒక పండగకు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమిటమ్మా, ఏమిటి నాన్న, కాస్త ఈ మధ్య హుషారు తగ్గింది అని అడిగారు పిల్లలు. ఏమీ లేదర్రా, ఓపిక తగ్గిపోదు మరి, వయసు పెరిగిపోటల్లా 70 దాటిపోయినాయి మా ఇద్దరికి. ఈ కట్టెలు ఈ భూమి మీదకి వచ్చి ఎన్నాళ్ళు అయిపోయిందిరా, ఇంకా దేవుడి పిలుపు కోసం ఎదురు చూడటమే అంటే ఆ మాటకి కూతురు, అల్లుడు, కొడుకులు, కోడళ్ళు బాధపడి అదేమన్నమాట, మేము లేమా మీకు, మీరు అసలు ఇక్కడ ఉండొద్దని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అయినా మీరే వినకుండా ఈ పల్లెటూరని కాలుష్యం ఉండదనే, పంట సొంతం వేయించాలని, ఇక్కడుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందనే, ఓపిక అయిపోయిన రోజు మా దగ్గరకు వస్తామని చెప్పారు. ఇప్పుడు ఎటు మీరే ఓపిక అయిపోయింది అంటున్నారు కాబట్టి మా దగ్గరికి రండి, మీరు వచ్చి మీకు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు మా దగ్గరే ఉండండి, మిమ్మల్ని మళ్ళీ ఈ ఊరొస్తే మేము ఊరుకొని చెప్తున్నాం అని చెప్పి వీలైనంత తొందరగా అన్నీ సెటిల్ చేసుకొని రమ్మనమని చెప్పిపోయారు పిల్లలు. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని లెక్కలు వేసుకున్నారు. లెక్కలు వేసుకుంటే కూతురు దగ్గర 4 నెలలు, పెద్ద కొడుకు దగ్గర 4 నెలలు, రెండో కొడుకు దగ్గర 4 నెలలు, 3 4లు 12 నెలలు. పిల్లల్ని చూసినట్టు ఉంటుంది, వాళ్ళ పిల్లలతో ఆడుకున్నట్టు ఉంటుంది, నా చేతి రుచులు వాళ్ళకే కమ్మగా వండి పెట్టుకున్నట్టు ఉంటుంది, తాతయ్యగా మీరు కథలు కబుర్లు చెప్పినట్టు ఉంటుంది. ఏమంటారండి అంటే కూతురు రమ్మంటంలో ఆశ్చర్యం ఏమీ లేదు, కానీ అల్లుడు మీరు రాకపోతే నా మీద ఒట్టే అన్నాడు చూడు. కొడుకులు రమ్మంటంలో వింతేమీ లేదు, కోడళ్ళు మీరు రాకపోతే మా ఇంటికి మేము ఊరుకోమని చెప్పెళ్ళారు చూడు, అది మనం ఇన్నాళ్లలో సంపాదించుకున్న గౌరవం అన్నాడు రామకృష్ణయ్య. దాంతో ఇహ కమల బ్యాంకీలో ఉన్న నగలన్నీ తీసుకొచ్చేసేయండి అని చెప్పింది రామకృష్ణయ్యకి. అలాగే ఇంట్లో అటక మీద పెట్లో ఉన్న వెండంతా కిందకి దింపించి పిల్లలకి కబురు పెట్టారు. కబురు పెట్టిన తర్వాత కొడుకుల్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, చూడండి నాన్న, ఇప్పటి వరకు వీటిని మేము జాగ్రత్తగా కాపు కాసాం, ఇక మా దగ్గర ఓపికలు సన్నగిలిపోయినాయి అమ్మా. ఇందులో ఉన్నటువంటి వెండి 3 భాగాలుగా కాటాలు వేయిస్తున్నాను మీ ముందే. ఇది జాహ్నవికి 1, వైదేహికి 1, జానకికి 1, 3 వాటాలు ముందు వెండి ముగ్గురు తీసేసుకోండి. ఆ తర్వాత ఇవే మీ అత్తయ్య కమల బంగారు నగలు. తను పెళ్ళప్పుడు మా ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళు, తన మేనత్తలు, మేనమామలు, పిన్నులు, పెద్దమ్మలు, బామ్మలు అందరూ వాళ్ళ గుర్తుగా ఉండాలని చేయించిన నగలు. ఇందులో మా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఇక మా అమ్మ వాళ్ళు పెళ్లిలో పెట్టిన నగలు, పెళ్ళయ్యాక నేను మొదటిసారి కూతురు కడుపుతో ఉన్నప్పుడు, సీమంతమప్పుడు, ఆ తర్వాత ఇది పుట్టినప్పుడు, పెద్దవాడు కడుపుతో ఉన్నప్పుడు, చిన్నవాడిని కన్నప్పుడు ఇలా చేయించుకొచ్చిన చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. దాంతో ఈ నగల్ని ఇక మీరు జాగ్రత్తగా ఉంచుకోండి, మీకు నచ్చితే, మీకు నచ్చకపోతే చెడగొట్టి వేరే చేయించుకోండి అని ముగ్గురికి సమానంగా పనిచేసి ఇచ్చేసింది. బంగారం కూడా ఆవిడ మెళ్ళలో 2 పేటలు తాళి గొలుసు, నల్లబూసలు, పలకసెర్లు, ఒక చంద్రహారం, కాసుల పేరు, చేతులకి 2 డజన్ల గాజులు, ఒక 1/2 డజను ఉంగరాలు, ఒక 1/2 డజను చెవిదిద్దులు ఉంచుకొని మిగతా నాకేమీ అక్కర్లేదమ్మా తీసేసుకోండి అని అన్నీ అప్పచెప్పేసింది. అప్పచెప్పేస్తే యాంటిక్ పీసెస్ అని పిల్లలు వింతగా చూస్తే, ఇలాంటివి చెడగొడితే మళ్ళీ దొరకవేమో అంది జానకి. అనేసరికి అంతేనంటావా అంది జాహ్నవి. మరి అంతకాక ఏమంటావు వదినా, ఇప్పుడు అలాంటి మోడల్స్ మళ్ళీ ఫ్యాషన్ అవ్వలేదు, యాంటిక్స్ అని కొత్తగా మళ్ళీ వాటిని రీక్రియేట్ చేయటం లేదు. అంతగా అయితే కనుక అత్తయ్య ఇచ్చిన నగల్ని రెనోవేట్ చేయించి వాటికి కొంచెం బీట్స్ అవి యాడ్ చేయించితే ఇంకా అల్ట్రా మోడర్న్గా ఉంటాయి. అంతేకాని అత్తయ్య అన్ని మెమరీస్ ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా
మనం చెడగొడితే ఏం బాగుంటుంది చెప్పండి అంది జానకి. సరేలే నువ్వు చెప్పింది కూడా కరెక్టేగా అన్నారు తోడుకోడలు ఆడపడుచు. అలా ఎత్తుకెళ్ళే నగల్ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుని చెడగొట్టకుండా అత్తగారిచ్చిన జ్ఞాపకంగా వెండిని కూడా చెడగొట్టకుండా వాటన్నిటిని ఒకసారి పాలిష్ చేయించేసి ఇళ్లల్లో షోకేసులుంటే షోపీసులు లెక్కన పెట్టుకున్నారు ఇళ్లల్లో. దాంతో ఇక రామకృష్ణయ్య కొడుకుల్ని పిలిపించి ఒక్కసారే రండయ్యా అని చెప్పి 25 ఎకరాల పొలాన్ని కొడుకులకి చెరువు ఒక 12 ఎకరాల పొలం పెట్టి 1 ఎకరా పొలం నా పేరు మీద ఉంచుకుంటున్నాను. నా తదనంతరం ఈ ఊరు నన్ను కన్నదే, ఈ ఊరు నన్ను పెంచింది, ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది. కాబట్టి నేను పోయాక, మీ అమ్మ పోయాక ఆ ఎకరా పొలం ఈ ఊరి దేవుడి సన్నిధానానికి చెందేలా రాశానయ్యా. మా ఇద్దరి పేరు మీద ఆ ఎకరమే మేము ఉంచుకున్నాము. ఒక్కొక్క ఎకరం 50 లక్షల రూపాయలు ఖరీదు చేసుద్ది నాన్న. మీకు పెట్టిన 12 ఎకరాలు అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఇక పిల్లలకి ఉన్న 4 స్థలాలు చెరుకు 2 పంచిచ్చేసి కూతుర్ని నీకేమీ ఇవ్వలేదనుకుంటున్నావా అమ్మా అంటే, నాన్నగారు మీరు నాకు కొనిచ్చిన ఎకరం పొలం ఇప్పుడు 70 లక్షలు ఉంది. ఆ లెక్కన మీరు నాకు 5 ఎకరాలు కొన్నారు. అవి తమ్ముళ్ళ పొలాలతో సమానమేగా అయ్యాయి. స్థలాలతో కలిపి నాకేమీ ఇవ్వలేదని నేనెందుకు అనుకుంటాను? మీరు నాకు ఏ రోజో స్థలం కూడా కొనిచ్చారో. అలా ఎప్పుడూ అనుకోను అంటే, అల్లుడు మామగారు మీరందరికీ సమాన న్యాయాలే చేస్తారు, మీకెవరూ న్యాయాలు చెప్పక్కర్లేదండి అనేశాడు అల్లుడు. ఆ తర్వాత ఇక మేమే ఒక మంచి రోజు చూసుకొని వస్తాము, ఇక్కడ ఈ ఇల్లు మాత్రం అమ్మాలనుకోవట్లేదయ్యా. సంవత్సరానికి పెద్ద పండగలు ఒక 3 ఉన్నాయి. ఆ పెద్ద పండగలకి సంక్రాంతికి, ఉగాదికి, దీపావళికి పిల్లల్ని తీసుకొచ్చి కాస్త గడిపి వెళదామనేది నా కోరిక. మేము ఉన్నంతకాలం. ఆ తర్వాత మేము పోయాక ఇదే ఊరు తీసుకొచ్చి మమ్మల్ని ఖననం చేయండి. అప్పుడు ఎవరో పడిపంచల్లో ఉండటం కన్నా మన ఇల్లు మనకుంటే మనకు ఒక విలువ కదూ అన్నాడు రామకృష్ణయ్య. మీ ఇష్టం అన్న తర్వాత ఆ ఇల్లంతా కూడా క్లీన్ చేయించి ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మీద క్లాతులు కప్పేసి వాళ్ళ దూరపు బంధువులు ఒకళ్ళుంటే ఇంట్లో ఉండి ఇల్లు శుభ్రం చేస్తూ ఇంట్లో దీపం పెట్టుకోమనమని వాళ్ళకి ఒక 2 గదులు ఇచ్చి కరెంటు బిల్లు వాళ్ళని కట్టుకోమని చెప్పి కమల, రామకృష్ణయ్య బయలుదేరి ముందుగా కూతురు జాహ్నవి ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టారు ఇద్దరు. కూతురొచ్చి తలుపు తెరిచింది. ఉలిక్కిపడి చూశారు కమల, రామకృష్ణయ్య. జాహ్నవిని అప్పుడు దాకా ఆవిడ అందరూ కలిసి రావటం, కలిసి వెళ్ళటం అంత గమనించలేదు. జాహ్నవిది చాలా పెద్ద జుట్టు. చూస్తే కుతికలోకి పోనీటైల్ వేయించుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఒళ్ళంతా బట్టలు కట్టుకునే కూతురు ఏదో తెంపపోసినట్టు అంటే బాగోదు కానీ విధవరాల్లాగా నొసట్లో కుంకుమ లేదు, చెవులకు పోగులు లేవు, మొహాన బొట్టు లేదు, కాటుక లేదు, చివరికి చేతులకి గాజులు లేవు. అసలు ఏం బట్టలు అవి అంటే టైట్గా ఉండే ఒక టీషర్ట్ వేసుకొని కింద ఒంటికి అతుక్కుపోయే ఒక ప్యాంట్ వేసుకొని రెండమ్మ రండి నాన్నగారు అనేసరికి ఈ అవతారం ఏంటి అడుక్కు తినేదానిలాగా పగటాషగత్తిలాగా ఇందులో అన్న వేషాలు వేస్తున్నావా ఏంటి అని అడిగింది కమల. అడిగేపాటికి ఇక్కడ అందరూ అలాగే ఉంటారులేమ్మా, జుట్టేంటి కుతికలో కత్తిరిచ్చా, ముఖ్యం నిచ్చొచ్చావేంటి తిరుపతికి వెళ్ళి, నేను గమనించలేదు అందావిడ. అంటే ఫ్యాషన్ అనేసరికి ఏం ఫ్యాషనే, ఫ్యాషను పనికి మాలిందానా, నేను నిన్ను ఇలాగే పెంచానంటే చిన్నప్పటి నుంచి వేప నూనెలు, సంపెంగ నూనెలు నీకోసమని జటామాంసి అవి ఇవి పెట్టి జుట్టుని అంతబారు నేను పెంచితే పట్టుకుచ్చులాగా చక్కగా జడేసుకొని నొసట్లో అంత కుంకుమ పెట్టుకొని ఒళ్ళంతా చక్కగా చీర కట్టుకొని ఎన్ని నగలు నీకు చేయించింది మీ అత్తోరు, ఎన్ని నగలు నేను పెట్టింది, ఆ తెంపపోసి మెళ్ళో తాళేది, నలబూసలై మెట్టులై చేతికి గాజులై అవతారం ఏంటి, నువ్వేంటి చెవి కమ్మలయ్యే పనికి మాలిందానా, ఏంటి అలా ఉన్నావు అని అడిగేపాటికి అమ్మ అరవకు లోపలికి రా అని తల్లి తండ్రిని లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వమంది వాళ్ళని. వేడినీళ్ళు తోడిసావు అంది జాహ్నవి. ఇక్కడ అంత అవసరం లేదు అని గేజర్ స్విచ్ చేసింది. వేస్తే ఏం ముదృష్టమో ఏమో, కరెంటు మీద కాగిన నీళ్లు పోసుకోకూడదే ముదృష్టపు దానా, మాయరోగాలు వస్తాయే అని మొత్తానికి అయిపెట్టి చెరో 2 చెంబులు పోసుకొని ఫ్రెష్ అయ్యొచ్చి కూర్చున్నారు. పూజ గదిలో స్నానం చేసి దీపం పెట్టలేదంటే వాడిపోయిన నిర్మాల్యాలు అలాగే ఉన్నాయి. పూజ గదిలో దేవుడి దగ్గర వాడిపోయిన పువ్వులు తీయకుండా అలాగే ఉంచావే, దేవుడి దగ్గర పొద్దున్నే లేచి
అంత దేవుడికి శుభ్రంగా ఏ బెల్లం ముక్కో అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకొని కాస్త తీర్థం పెట్టుకొని దేవుడి దగ్గర దీపం పెట్టుకోవద్దటే. ఆడదన్న తర్వాత ఏం చేస్తున్నావే, అసలు ఏం కొంపే ఇది అని అడిగింది ఒకవైపున కమల. అంటే వీక్లీ వన్స్ ఫెస్టివల్ టైమ్స్లో చేస్తాం మమ్మీ అనేసరికి, మమ్మీ ఏంటే అమ్మేమైంది నానేమైంది అని 4 జబుర్లు జబిరింది కూతుర్నే. అమ్మో అయ్యో కుయ్యో మొర్రో అనుకుంటూ, ఇక మమ్మీ నేను పెద్దయ్యాను, తల్లికి ఎప్పుడు పిల్లలు పెద్దోళ్ళు కాదులే కానీ ఏమన్నా జ్యూస్ తీసుకుంటారా డాడీ అని అడిగింది. అడిగితే జ్యూస్ ఏమిటమ్మా, కాస్త కాఫీ ఇవ్వు అన్నాడు రామకృష్ణయ్య. దాంతో ఓఎస్ అని వెళ్ళి కాఫీ మేకర్లో కాఫీ పౌడర్ వేసి ఆ తర్వాత వాళ్ళకి క్యాండ్ మిల్క్ పోసిచ్చింది. దాంట్లో కూతురు మొహం మీద ఉమ్మి, దీన్ని కాఫీ అంటారే పనికి మాలిందానా, ఏంటి ఈ దరిద్రం అన్న తర్వాత, అమ్మ నీకు దండం పెడతా, నాకు అలవాటు తప్పిపోయింది, నువ్వు చేసుకోవా అనేపాటికి ఫటా 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 కూతుర్ని 4 బాదులు బాది, అలవాటు తప్పిపోవటం ఏంటే, నీకు నేను ఎంత ఇంటి పని నేర్పాను, వంట పని నేర్పాను, నీకు ముగ్గులేయటం నేర్పాను, కుట్లు అల్లికలు నేర్పాను, ఇదేనా రేపొద్దున నీ అత్తింటోళ్ళు వస్తే ఏమనుకుంటారే పనికి మాలిందానా అంది కూతుర్నే. అనేసరికి ముందు స్నానం చేసి గుడ్లగట్టు, వెళ్ళి తాళి నల్లబూసలు వేయి, నొసట్లో సింధూరం పెట్టు, మొహాన బొట్టు పెట్టు, పనికి మాలిందానా, నువ్వు ముందు ఒళ్ళంతా నగలే, కాళ్ళు చేతులు ఇరుగుతాయి వచ్చానంటే అని కాఫీ కలుపుకొని కూర్చున్నాక టిఫిన్ చేయవే అంటే బ్రెడ్ టోస్ట్ చేసి అక్కడ పెట్టింది. నాకేం మాయరోగం అనే నాకు మొహాన ఈ రొట్టె ముక్కలు పడేసావు అంటే, ఇక్కడ అందరూ అదే తింటారు మమ్మీ అనేసరికి 4 జబుర్లు జబిరి పళ్ళు రాలిపోతాయి కొట్టానంటే ఏమనుకుంటున్నావు అనేసరికి, ఇక పద ముందు పద, నువ్వు లోపలికి పద, పోయి దెబ్బ రొట్టె తేనె పానకం చేద్దు కానీ. దెబ్బ రొట్టె అమ్మా నాకు అలవాటు తప్పిపోయిందమ్మా, తప్పుద్దని పప్పు గుత్తి తీసుకొని 4 బాదులు బాదేసరికి దెబ్బ రొట్టెను తేనె పానకం వచ్చాయి. అది అయ్యేపాటికి బారెడు పొద్దెక్కేపాటికి అప్పటికి అల్లుడు వాసుదేవ్ అలా వచ్చాడు. వచ్చి ఆఫీసు నుంచే, బాగున్నారా మావయ్య గారు, బాగున్నారా అత్తయ్య గారు అంటే, బాగున్నామయ్యా, వెళ్ళి స్నానం చేసిరా మాట్లాడుకుందాం అన్న తర్వాత మొగుడొచ్చాడు. మొగుడికి వెళ్ళి మంచినీళ్ళు ఇద్దాం, ఎదురు వెళ్దాం, ఆ తర్వాత నవ్వుతూ మొగుడికి ఏమైనా కావాలేమో చూసుకుందాం, పడగదిలోకి వెళ్ళి అని లేకుండా ఆ టీవీకి ఎదురుగా కూర్చుంటావేమే దిక్కుమాలిందానా అంది కమల. అనేసరికి ఇక లోపలికి వెళ్తే, ఏంటి బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు అన్నాడు వాసుదేవ్. ఏం లేదు, దెబ్బ రొట్టెలు తేనె పానకాలు ఈవినింగ్ స్నాక్స్ చేసి మధ్యాహ్నం బండికే దిగారు అమ్మా నాన్న అని చెప్పేపాటికే, ఏంటి ఈరోజు స్పెషల్ ఫెస్టివలా ఏంటి, శారీ గీరీ జ్యువెలరీ, మళ్ళీ మన పెళ్ళైన కొత్తల్లో డేస్ గుర్తొస్తున్నాయి, మీరు మీ చాదస్తాలు అదేం లేదు స్వామి, నేను ఏమీ వేసుకోవట్లేదంటే అప్పలమ్మలా తయారు చేసింది చూడండి నన్ను అనేసరికి వాసుదేవ్ వైపు చూసి నిర్ఘాంతపోయారు కమల రామకృష్ణయ్య. మోకాళ్ళ వరకు షార్ట్స్ వేసుకొని పైన టీషర్ట్ వేసుకొని వచ్చి అత్తామామలకి ఎదురుగా కూర్చొని ఇక ఇంట్లోనే బార్ కౌంటర్ ఉంది. దాంతో ఇక ఆ వైన్ని తను ఒక గ్లాసులో పోసుకొని, మామగారు తీసుకుంటారా అని అడిగేపాటికి, ఏమయ్యా నీకు ఇందుకేనా మేము పిల్లనిచ్చిందే, ఏం లక్షణాలు అల్లుడు ఇవే, ఏం పనులు అయ్యాయి, ఇదిగో హాఫ్ బాయిల్ స్టఫ్ అని వచ్చింది జాహ్నవి, నీకు కూడా వైన్ పోసాను అనేపాటికి, సారా తాగుతున్నావంటే నీకు పొయ్యే కాలం రాను అని గంటిగాల్చి ఎమ్మడిపడింది కమల. వామ్మో వాయ్యో అని వాసుదేవ్ వెనక్కి వెళ్ళి దాక్కుంది జాహ్నవి. దాంతో ఈలోపు, తప్పు కదా అల్లుడు, ఎలాంటివైనా నేర్చుకోవాలి, వయసుకు వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు పద్ధతి నేర్పించాల్సిన తండ్రివి నువ్వే పద్ధతి తప్పి ఇలా చేయకూడదయ్యా, ఇది ఇక్కడ కల్చర్ మామగారు, తప్పేమీ లేదండి అంటే, తప్పే బాబు, తప్పుని తప్పనే చెప్పాలయ్యా అని కాస్ట్లీ వైన్ బాటిల్స్ అన్నీ మూతలు తీసి అదిగో ఆ సింకు తొట్లో పోసేయండి అని కమల అన్న తర్వాత, అవి నేను ఫారెన్ నుంచి తెచ్చుకున్నానే, అబ్రాడ్ నుంచి తెచ్చుకున్నానే, వేలకు వేలే అది అని జాహ్నవితో అంటే, ఇప్పుడు అరవబాకు, నన్ను కొట్టే దాంట్లో 2 రౌండ్లు నిన్ను కూడా వేస్తారు, అల్లుడని చూసుకోరు, చిన్నపిల్లోడు అనుకుంటారు వాళ్ళ ముందు. మన రూమ్లో ఉన్నాయిలే 4 బాటిల్స్, ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్ దాసి ఉంచాను, నైట్కి వేసేసి సైలెంట్గా పడుకుందో కానీ ఊరుకోవా అనేసరికి, ఇదేందే సగం గుడ్లో నుంచి జనగారిపోతుందేంటి, హాఫ్ బాయిల్ అంది జాహ్నవి. ఏం బాయిల్, హాఫ్ బాయిల్ అనేసరికి ఆ కోడిగుడ్డు అలా తీసుకొని మొహం మీద పెట్టి కొట్టింది కమల. ఈలోపు బయట నుంచి జాహ్నవి కూతురు కొడుకు, అమ్మమ్మ
అమ్మమ్మ తాతయ్య అనుకుంటూ వస్తే మా అమ్మ వెళ్ళి స్నానాలు చేసి రండి, ఏందే ఈ జీన్స్ ప్యాంట్లు ఏంది, ఈ టీషర్ట్లు ఏంది, ఎవరు పిల్లో తెలియట్లే ఎవరు పిల్లోడో తెలియట్లేదు అనేసరికి ఇది ప్రియ నా కూతురు, ఏం దానికి కూడా మగాడి క్రాఫ్ వేయించావేంటే బోడి క్రాఫ్, ఫ్యాషన్ ఫ్యాషన్ అంది జాహ్నవి. ఆ తర్వాత కమల్ కూడా అలాగే కాలేజీ నుంచి వచ్చాక కాసేపు వీళ్ళతో మాట్లాడిన తర్వాత పిల్లలు ఇక బయట నుంచి జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం, పిజ్జాలు బర్గర్లు తినటం, ఆ తర్వాత ఫ్రెండ్స్ అని చెప్పి కూతురు ఎవరో ఒక అబ్బాయి తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పి వచ్చిన అబ్బాయిని గదిలోకి తీసుకొని వెళ్ళిపోయింది. కొడుకు తన గర్ల్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతే నీ కళ్ళ ముందే వయసుకు వచ్చిన పిల్లాడు ఎవరెవరినో గదుల్లోకి తీసుకెళ్తుంటే తల్లిగా ఏంటిది అని అడగకుండా చూస్తా నుంచున్నావంటే బెల్లం కొట్టిన రాయిలా అంది కూతుర్నే. అంటే మమ్మీ ఇదంతా ఇక్కడ చాలా కామన్గా జరిగే వ్యవహారం అనమాట. అంటే నువ్వు మొన్నటిదాకా విలేజ్లో ఉండొచ్చావు కదా పల్లెటూరులో, ఇప్పుడు వాళ్ళు లవ్లో ఉన్నారనమాట. దే ఆర్ ఇన్ రిలేషన్షిప్ అంటారు దాన్నే. అలా వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి వాళ్ళతో అన్నీ షేర్ చేసుకుంటారు. అన్నీ అంటే అలా అంటే సరిగ్గా చెప్పవే, అదేలే ఒకళ్ళనొకళ్ళు అన్ని విధాలుగాను అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. దానికి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవటం ఎందుకో, అంటే ఫిజికల్గా కూడా క్లోజ్గా ఉంటారమ్మా, ముద్దులు హగ్గులు. అదే ఇక మూడు పెళ్ళాలు ఎలా ఉంటారో అలా కన్న తల్లి వినికి ఎలా చెప్పను అంది. అంటే పెళ్ళికి ముందే వాళ్ళిద్దరు అలా కలవటం అంటే పెళ్లి చేస్తున్నావేమే నువ్వు, అదేమీ మన రూల్స్లో లేదు మమ్మీ, అది వాళ్ళ పూర్తిగా వాళ్ళ ఫ్రీడమ్, అదే ఇష్టమైతే చేసుకుంటారు, లేదంటే బ్రేకప్ అయిందనుకో వేరే వాళ్ళతో మళ్ళీ లివ్ ఇన్ రిలేషన్షిప్పుల్లోనూ జాబుల్లోనూ కెరియర్లు సెటిల్ అయిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటారు. కన్న తల్లివై ఉండి పిల్లలకి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాల్సింది పోయి ఇదేమైనా ఇల్లు అనుకుంటున్నావా, సినిమా హాల్ అనుకుంటున్నావా, లాడ్జ్ అనుకుంటున్నావా, అలా తీసుకొచ్చి అమ్మాయిల్ని అబ్బాయిల్ని గదుల్లో తీసుకెళ్తే పిల్లల క్యారెక్టర్ల మీద ఎలాంటి మచ్చబడుద్ది, మన కులం ఏంటి, గోత్రం ఏంటి, క్షేత్రం ఏంటి, బీజం ఏంటి, రక్తం ఏంటి, వంశం ఏంటి, అసలు మీ అత్తింటోళ్ళు ఏమనుకుంటారో, ఈ పనులేంటి, నువ్వేంటే నాకు అర్థం కావట్లేదు, ఇలాగేనా నేను పెంచాను నిన్ను, రేపొద్దున దానికి పెళ్ళవుద్దా, రేపొద్దున వాడి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చిందనుకో నిన్ను ఎలాగైనా పిల్లల్ని పెంచేదని నీ ముఖం మీద ఉమ్మరు, అమ్మ రేపు వాళ్ళ జీవితంలోకి వచ్చేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే వస్తారు, ఏది నీ మొగుడితో పాటు కూర్చొని నువ్వు కూడా సారా తాగుతున్నావు అలాగా, అమ్మ అది సారా కాదే వైను, అంటే అది మొత్తం కదా లైట్గా, అంటే నువ్వు బరితెగిచ్చిపోయావనే కదూ ఇక్కడ అనే కూతుర్ని పడేసి చెత్తగా బాధి మనవడిని మనవరాలను కూడా బాధి పారేసి ఆ లోపల ఉన్న పిల్లాడిని పోండి బయటకని గెంటి పడేసేపాటికి ముఖాలు ఏలాడేసుకున్నారు వీళ్ళు. ఆ రోజు లగ్గాయితో కూతుర్ని కమల తెల్లవారుజామున 5ంటికే లేపి పోయి ఆ స్విచ్ తీసుకొని స్నానం చేసి రావే, ముందు బయటికి వెళ్ళి దేవుడి దగ్గర పూలు కోసుకొచ్చాను బయట గార్డెన్లో పద పూజ చేద్దుగానని మంత్రాలు అవి చదివిచ్చాక వంట చేద్దుగాని ఇవాళ పెసరట్టు ఉప్మా చేసి అందరికీ చక్కగా కాఫీ పెట్టి పిల్లలకి చక్కగా అంతా రాగి జావలు అవి ఇవి కాద్దుగాని పద, నాకు అలవాటు తప్పిపోయిందమ్మా వంట పని వచ్చుద్దే ఇప్పుడు అని రొట్టెల కర్ర తీసుకొని చితకబాది కూతురు చేత ఇక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు చేయించి డైనింగ్ టేబుల్ మీద అందరూ కలిసి తింటాం. ఆ తర్వాత మధ్యాహ్నం పూట కూతురు చేత వంటలు చేయించడం, సాయంత్రం పునుగులు బజ్జీలని పిల్లలకి ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ చేయించడం, రాత్రికి ఇంట్లోనే డిన్నర్ ప్రిపేర్ చేయించడం, దొంగచాటుగా ఇక మూడు పెళ్ళాలు తలుపులు వేసుకొని మూడో కంటికి తెలియకుండా లోపలే గ్లాసులు కడుక్కొని వాష్రూమ్లో లోపలే చెరుకొద్దిగా తాగి పడుకుంటున్నారు. ఆ తర్వాత ఇలా కమల నెల రోజులు ఉండేసరికి రామకృష్ణయ్య అల్లుడికి పిల్లలకి ఒకవైపు నుంచి కమల కూతురికి అల్లుడికి పిల్లలకి ఇక కంటకంలాగా తయారైపోయారు. దాంతో నా వల్ల అయ్యేలా లేదో, అమ్మో ఇలాగే మమ్మీ ఇంకొన్నాళ్ళు ఉందంటే నాకు షుగరు బీపీ అల్సరు అన్నీ వచ్చేలాగా ఉన్నాయి, దేవుడు నా వల్ల అయ్యేలా లేదు నాయనో, అమ్మో నాయన ఈ వంటలు వండటం ఏంటి, ఈ గోలేంటి అంటే లేచి వంట చేద్దు కానీ మమ్మీ ఒకరోజు నేను నాలా ఉంటాను చూడవా, నాకు కొంచెం ఈజీ వెసులుబాటుగా ఉంటుంది, సరే కానీ ఉండు అంది కమల. అంటే పొద్దున్నే బారెడు పొద్దెక్కిన తర్వాత మూడు వెళ్ళబోయే అరగంట ముందు లేచింది జాహ్నవి.
జాహ్నవి. లేచిన తర్వాత తీరుబడిగా తలా ఒక 4 ముక్కలు బ్రెడ్ టోస్ట్ చేసింది. దాని మీద పీనట్ బటర్లు, జాములు ఎవరికి నచ్చినవి వాళ్ళు వేసుకొని పాలు అక్కడ పడేస్తే తాగేసి పిల్లలు, జ్యూస్ తాగేసి మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లలకి అక్కడే డబ్బులు కట్టేశాము, వాళ్ళు అక్కడే తినేస్తారు కాలేజ్ మెస్లో, మీ అల్లుడు క్యాఫ్టేరియాలో తినేస్తాడు ఆఫీసులో అని చెప్పింది. తన వరకు ఫుడ్ ఆర్డర్ చేసుకుని మీరు కూడా ఏం తింటారో చెప్పండి మీకు ఆర్డర్ పెడతాను అనేసరికి కోపం కట్టలు తెంచుకున్న కమల అప్పటికే అట్లకాడ ఎర్రగా కాల్చి పట్టుకొని ఉంది రెడీగా. జుట్టు పట్టుకొని కింద పడేసి కూతుర్ని 4 బాదులు బాది 4 వాతలు పెట్టేసేపాటికి వామ్మో వాయ్యో అని అప్పుడే అర్బన్ క్లాప్ అమ్మాయిని హెయిర్ కట్కు పిలిస్తే దీనికి గుండు కొట్టే అమ్మాయి ఇట్రా నువ్వు పూర్తి కొట్టు ఎత్తుకెళ్ళి ఏ తిరుపతిలోనో ఇచ్చేస్తాను దీని జుట్టు అనేపాటికి నీకు దండం పెడతానని మొగుడు వచ్చేసరికి ఈ నరకం నేను భరించలేను, మా అమ్మను మా పెద్ద తమ్ముడు దగ్గరికి పంపించేస్తాను, వాళ్ళే చెరుకు 6 నెలలు ఉంచుకుంటారు, అంతగైతే పెద్ద పండగకి మనమే వెళ్ళి వాడి దగ్గర 4 రోజులు వీడి దగ్గర 4 రోజులు ఉండి తల్లి తండ్రిని చూసేద్దాం, నా వల్ల కాదు నాయన వయసు అయిపోయాక చాదస్తాలు పెరిగిపోయినాయి వీళ్ళకి అనేసింది. దాంతో రాజేంద్ర భార్య వైదేహికి ఫోన్ చేసింది జాహ్నవి. చేస్తే అమ్మా నాన్న మీ దగ్గరకు వస్తామంటున్నారు. ఓ ఎస్ అత్తయ్య మావయ్య వస్తారని నేను ఆల్రెడీ రూమ్ రెడీ చేయించి పెద్ద టీవీ కూడా ఆర్డర్ చేయించి అంత క్లీన్ చేయించి ఉంచాను అనేపాటికి హహహ అని జాహ్నవి పగలబడి నవ్వింది. దేనికట అంతోటి నవ్వుతున్నావు, కొన్ని అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి నేను చెప్పకూడదు అని. ఇక మా ఆయన ఎక్కడికో క్యాంపుకు వెళుతున్నాడు, నేను పిల్లలు కూడా వెళ్తున్నాం ఆయన అమ్మటి, పెద్దోడు పెళ్ళాం అమ్మను గొడవ చేస్తున్నారు, మిమ్మల్ని అక్కడ దింపెళ్తాం రమ్మనమని ముందు అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళి రాజేంద్ర ఇంట్లో దించితే ముందు లావెండర్ ఫ్రెషనర్ కొట్టండి రూముల్లో అని చెప్పి అన్నీ క్లీన్ చేయించి తలుపు తీసింది వైదేహి. మోకాళ్ళ దగ్గరికి గౌన్ వేసుకుంది వైదేహి కూడా మెళ్ళో చెవులకి ఏమీ లేవు, బొట్టు గాజు పూస ఏమీ లేవు ఇంట్లో. దాంతో ఏంటే ఈ అవతారం ఏంది గుడ్డలు అందు లోపలికి వెళ్ళగానే కమల ఏం లేదత్తయ్య ఇట్స్ ఎ ట్రెండ్ ఇట్స్ ఎ ఫ్యాషన్ అనేసరికి ఏంటమ్మా అదే ఆంటీ ఇక్కడ అందరూ అలాగే ఉంటారు. ఆంటీ అంకుల్ లోపల రండి, ఏం తీసుకుంటారు జ్యూసా మాక్టైలా కాక్టైలా అనేపాటికి ఒక్కసారి లోపలికి వదవే అనే కమల ఇక అక్కడున్న కొడుకు బెల్ట్ తీసుకొని 4 జబుర్లు జబిరింది వైదేహిని. కుయ్యో మొర్రో అనుకుంటూ ఏంటి అత్తయ్య కొంచెం వైలెంట్గా తయారైంది అని కట్టవే ముందు గుడ్డగట్టు, చీర కట్టుకోవటం మర్చిపోయాను ఆంటీ నేను అనేపాటికి 4 బాదులు బాది కోడల చేత చీర కట్టించి ఆ తర్వాత కోడలికి నగలేయించింది. వేయి మెళ్ళు నగలై అన్న తర్వాత పద ఇంతకీ ఏం వంట వడ్డిచ్చి ఏం వంట చేస్తున్నావో పద చూద్దాంపా అనేసరికి వంటగదిలో అన్నీ కూడా ఇన్స్టెంట్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు అప్పటికప్పుడు తయారు చేసుకునేటటువంటి ఇక అప్పటికప్పుడు చేసుకునే నూడిల్స్ అలాంటివి తప్ప ప్రత్యేకించి ఏవీ లేవు. దాంతో ఏంటే ఇదంతా అంటే ఇది 2 minutesలో అయిపోతుంది అత్తయ్య, మ్యాగీ వాటర్ వేడి చేసి పోసేస్తే సరిపోద్ది, ఇవన్నీ ఫుడ్స్ వేడి నీళ్ళు కాకపెట్టి అందులో వేసేసామనుకోండి మనకి ఏది కావాలంటే రాజ్మా చావల్ ఆ తర్వాత పన్నీర్ బటర్ మసాలా పావు బజ్జీ అన్నీ వచ్చేస్తాయి అత్తయ్య అంది వైదేహి. అనేసరికి ఇక వైదేహిని పడేసి చితకబాది కూర్చోబెట్టి ముందు వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేసి ఎలాగైనట్టండి పిల్లల్ని పెంచేది, ఆ రోజున మీ అమ్మాయికి అన్నొంట్లొచ్చు ఇన్నొంట్లొచ్చు అని చెబితే మీ అమ్మాయి ఏంటి ఎలా తయారైంది అంటే వాళ్ళు అంటే సిటీల్లో సంసారాలు, ఏ సిటీలో సంసారాలు మీ అమ్మాయి జడంత బారుండేది జుట్టు కోసం చూసి కాదు మేము చేసుకుంది, అలాంటిది కుతికిలోకి జుట్టు కత్తిరించేసుకుంది ఏంటి, అవతారం ఏంటే ఐబ్రోస్ చేయించాను అత్తయ్య, అసలు ఏమున్నాయని చేయించావే పెన్ను పెట్టి గీత గీసినట్టు ఉన్నాయేంటి, ముందా పెదాలకి రంగుదుడు ముందు పద తల్లిలాగా నువ్వు చీర కట్టుకో అని 4 బాది కాటన్ చీర కట్టించి పిలకై క్లిప్ పెట్టు ముందు అని పెట్టి నొసట్లో సింధూరం పెట్టి చేతులకు గాజులే నేను చూసుకుంటాను, మీకెటు నేర్పటం చేత కాలేదు, మా అల్లుడికే మేము నేర్పించొచ్చాం, అలాంటిది మీరు ఇక్కడ మీ అమ్మాయికి నేర్పించకపోతే ఎలాగా వచ్చే మీరు వదిలేశారని మా కోడల్ని మేము వదిలేస్తామా ఏంటి అన్న తర్వాత ఇక ఆ పని ఈ పని చేయించడం మొదలుపెట్టింది కోడలతో కమల. రాజేంద్ర ఆఫీస్ నుంచి వచ్చాడు. హాయ్ అమ్మ హాయ్ నాన్న ఎప్పుడు వచ్చారంటే ఆఫీస్ నుంచి ఫార్మల్స్లో వచ్చాడు కాబట్టి కొడుకు కాస్త వీడి ఒంటి నిండా గుడ్డగట్టుకున్నాడు అనుకునే లోపు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి
ఇంకా అల్లుడి కన్నా పొట్టి షార్ట్ వేసుకొని వచ్చాడు రాజేంద్ర. వేసుకొని వచ్చేపాటికి ఏంట్రా ఈ అవతారం సిగ్గుశరం లేకుండా అన్నాడు. ఇక పక్కనే కూర్చొని రామకృష్ణయ్య, ఇందులో తప్పే ఉంది డాడీ, ఇంట్లోనే కదా అని. ఇంట్లోనే అంటే నీ ఆడవాళ్ళు ఎవరైనా వస్తే అదే టైంకి వైదేహి స్నేహితురాళ్ళు వచ్చి రాజేంద్ర కాళ్ళ వైపు చూస్తుంటే శీలం అనేది సిగ్గు అనేది ఆడవాళ్ళకే కాదురా మగాళ్ళకు కూడా ఉంటుంది. ఒళ్ళంతా బట్టలు కట్టుకోకుండా ఏంటి నువ్వు నీ యాషాలు అని ఆ పక్కనే ఒక స్టిక్ పెట్టుంటే అది తీసుకొని రాజేంద్ర కాళ్ళ మీద బాదాడు రామకృష్ణయ్య. దాంతో ఇక వెళ్ళి గబగబా బట్టలు మార్చుకొని ట్రాక్స్ వేసుకొని వచ్చాడు రాజేంద్ర. ఒళ్ళంతా బట్టలు కట్టుకోకపోతే తాట తీస్తాను ఎదవా అన్న తర్వాత ఇక అల్లుడింట్లో ఏదైతే బార్ కౌంటర్ చూసారో కొడుకింట్లో అదే బార్ కౌంటర్ ఉంటే మందు బాటిల్స్ మొత్తం తీసి 4 బాటిల్స్ వైదేహి దాసైపోతే ఈ దరిద్రమైన అలవాట్లన్నీ ఏంట్రా, ఇక్కడ కల్చరే నాన్న, రోజుకి 2 పెగ్స్ తీసుకోవచ్చు అంటే చంపబెట్టి కొడుకును ఒక్కటేసి పనికిమాలిన సన్నాసి ఇవేనంట్రా నేర్చుకునేది, ఇదేనా నాగరికత అంటే, ఆరోగ్యాలు నాశనం చేసుకోవటమా అని ఆ మందు బాటిల్స్లో మందంతా పారబోస్తే డాడీ లండన్ నుంచి, డాడీ ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నవి ఉన్నాయి డాడీ అందులో అంటే చివరికి నేను తీసి దాద్దామన్నా కూడా వీలు లేకుండా మామయ్య అవన్నీ పారబోసి పగలగొట్టి పారేస్తున్నారు అంది వైదేహి. అన్న తరువాత కూతురు కొడుక్కి ఎంతకీ ఏం వండుతున్నావే అని అడిగితే పిల్లలు కాలేజీలోనే తినేస్తారు, ఈవినింగ్ అవుట్ సైడ్ తినేసి వస్తారు, ఈయన నేను ఆర్డర్ చేసుకుంటాం అత్తయ్య, మీకు ఏమైనా కావాలంటే చేస్తాననే పాటికి 2 జబుర్లు జబిరి జిలేబీల దగ్గర నుంచి పకోడీల దాకా మీ అమ్మ అన్నీ వచ్చని చెబితే నేనెందుకు ఆర్డర్ చేస్తానే, అలవాటు తప్పిపోయింది అత్తయ్య నాకు అనేసరికి పద ముందో ఎందుకు తప్పుద్దో దాన్ని కని దానికి సంస్కారం నేర్పిస్తే దున్నపోతల్లే అడ్డంగా బలిసిన కూతురు దానికి ఇడ్లీ వేయటం అలవాటు తప్పిపోయిందంట, దానికి బొబ్బట్లు ఎలా చేయాలో చేత కావట్లేదంట, అల్లుడు ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లల్ని పెట్టుకొని తాగటం ఏంటో, పిల్లలు బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని ఇళ్ళకి తీసుకురావటం ఏంటో, అదేనా పెంచే పద్ధతి, 4 జబుర్లు జబిరి అల్లుడికి బుద్ధి చెప్పి పిల్లల్ని కంట్రోల్ చేసి వచ్చాం, ఇక్కడ మిమ్మల్ని మాత్రం చెయ్యొద్దు అనేలోపు రాజేంద్ర వైదేహి ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకునేలోపు కూతురు కొడుకు టీనేజ్లో ఉన్న పిల్లలు వచ్చారు. ఊర్మిళ వస్తూనే ఒక అబ్బాయిని, జగదీష్ వస్తూనే ఒక అమ్మాయిని తీసుకొస్తే ఎవరినా అన్న వీళ్ళు అన్నారు రామకృష్ణ కమల. అనేసరి హాయ్ నానమ్మ, హాయ్ తాతయ్య అని, వీడా నా బిఎఫ్, ఇదా నా జిఎఫ్ అని గదుల్లోకి వెళ్ళి తలుపులు మూసుకొని కిలకిలా కిసకిస నవ్వులు వినపడుతున్నాయి పైకి. ఏం జరుగుతుందే లోపల అని అడిగితే అంటే ఇట్స్ ఏ కల్చర్ అంటారు అత్తయ్య, ఇక్కడ అదంతా కామన్, పిల్లలతో ఫ్రెండ్షిప్ ఏ షిప్పు అనే కూతురు బాదినట్టే కోడలను కూడా 4 బాదులు బాది కొడుకుని ఏరా మిమ్మల్ని ఇలాగే పెంచామా, ఇలాగే పెద్ద చేశామా, ఏం పద్ధతులు రాయి, రేపొద్దున ఆడపిల్లల మీద మచ్చలు పడితే పెళ్ళవుతాయా, మగపిల్లల మీద ఎవరైనా రిమార్క్ పడితే ఒక ఇంటి ఆడపిల్ల వచ్చి మన ఇంట్లో కాపురం చేయటానికైనా ఇవేనంటారా అమ్మా నాన్నలుగా మీరు వాళ్ళకి నేర్పుతున్న సంస్కారాలు అనేపాటికి ఇక 4 బాదులు పిల్లల్ని బాది గిచ్చి గిల్లి ఉతికి పారేసి వాత పెడతానని బెదిరించి ఆ వచ్చిన వాళ్ళని బయటికి గెంటేసింది కమల. అమ్మో నానమ్మ చూడు అనేసరికి ఇట్స్ హ్యాపెన్ నాన్న, ఏం చేయలేం, అదంతే, ఎవరు ఏమీ చేయటానికి లేదు నానమ్మ తాతయ్యని, ఐఎమ్ సారీ అనేసారు వాళ్ళ అమ్మ నాన్న. దాంతో ఇక ఒళ్ళు పులిసిపోయి వైదేహి పని చేసి రాజేంద్రకి ఆఫీసులో వర్క్ చేసి వచ్చి రోజు అలవాటైన ప్రాణాలాయ. దాంతో మందు లేక దొంగతనంగా సూట్ కేసులో పెట్టుకొని తెచ్చాడు రాజేంద్ర వైన్ బాటిల్. 3 పెళ్ళాలిద్దరూ గదిలో తప్పతాగి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా గొంతు ఎండిపోయిన కమల నిద్ర లేచిందే. ఇద్దరూ మొత్తుగా మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వినపడి రామకృష్ణయ్యని లేపుకొచ్చేసరికి వియ్యాల వారికి ఫోన్ చేసి తిట్టకుండా తిట్టారు కమల రామకృష్ణయ్య. తప్పు చేస్తే మా అల్లుడికే మేము తప్పు అని చెప్పొచ్చినప్పుడు మీ అల్లుడికి మీరు చెప్పాల్సిన బాధ్యత లేదా, ఇదేనా కూతుర్ని అల్లుడిని చూసుకునే పద్ధతి, ఇన్నేళ్లుగా మేమంటే రాలేదు, మీరు వస్తూనే ఉన్నారు, వస్తూ కూడా ఇదేనా నేర్పే పద్ధతులు, పిల్లలు చూస్తే హద్దులు దాటిపోతున్నారు, మీ కూతురు ఇంట్లో వంట చేయటమే మానేసింది, మా పనికి మాలని ఎదవ చూస్తేనేమో తాగుడికి అలవాటు పడ్డాడు, ఏంటండి ఇదంతా అంటే సిటీలో సంసారాలు ఇవన్నీ మామూలేనన్నారని సాల్లే ఊరుకోండి జాల్లే కానీ అని పెట్టేసి మొత్తానికి రామకృష్ణ ఒక బెల్ట్, కమల ఒక రొట్టెల కర్ర తీసుకొని దేహశుద్ధి చేసేసారు కొడుక్కి కోడలకి. ఆ దెబ్బకు మనవరాలు భయపడిపోయారు. ఆ రోజు నుంచి ఇంట్లో అంతా ఒక టైం టేబుల్ ప్రకారం జరగటం మొదలైంది.
పొద్దున్నే లేవటం, రామకృష్ణయ్యతో పాటు కొడుకుని వాకింగ్కి జాగింగ్కి మనవణ్ణి వెంట పెట్టుకొని మనవరాల్ని తీసుకెళ్ళటం, వైదేహి కోడల్ని పొద్దున్నే లేపటం, పూజ పునస్కారం, ఇంటి పని వంట పని అడ్డంగా బలిసిపోయి ఇంట్లో పనులు చేసుకుంటే ఒళ్ళు తగ్గుద్ది. జిమ్ములేంది యోగాలేంది, ఒకప్పుడు మేము ఏ జిమ్ములు చేసాం ఏ యోగాలు చేసాం, అసలు ఇప్పుడు అస్సో అంట దున్నపోతులాగా అడ్డంగా బలిసిపోయి నా కూతురు నువ్వు అసలు నడుములు వంగుతున్నాయంటే మొగుళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా అని టీవీలకు ఎదురుగా కూర్చొని పుట్టింటోళ్ళు అత్తింటోళ్ళు సంపాదించింది ఉంది కదా అని ఒళ్ళు కదలకుండా కూర్చొని పిల్లలకు కనీసం మీ చేత్తో వండి పంపే అన్నం కూడా కూరలు కూడా వండలేక కాలేజీల్లో డబ్బులు కట్టాం, స్కూళ్ళల్లో డబ్బులు కట్టాం, అక్కడే తింటున్నారని సిగ్గు లేకుండా ఎంత బాగా చెప్పుకుంటున్నారే మీరు, మీ నడుములు ఇరగ్గొట్టాలి అని వైదేహి చేత పొద్దున్నే 4 రకాలు, మధ్యాహ్నం 4 రకాలు, సాయంత్రం 4 రకాలు, రాత్రికి 4 రకాలు వండిస్తే ఫస్ట్లో పిల్లలు నానమ్మ తాతయ్యని తిట్టిన తర్వాత ఇంటి ఫుడ్కి వాళ్ళు చెప్పే మాటలకి కాస్త అలవాటు పడ్డారు. రాజేంద్ర వైదేహిని చూసే పక్క నవ్వటం మొదలు పెడితే నువ్వు నవ్వకు నేను పోయేటట్టున్నాను తెలుసా అని వైదేహి జాహ్నవికి ఫోన్ చేస్తే జాహ్నవి పక్క నవ్వి జరిగిందంతా చెప్పిందే. అదేంటక్క అమ్మా నాన్న వస్తే ఒరే బాబు సాలే ఊరుకోరా, వచ్చిన వాళ్ళు ఏం చేశారో తెలుసా, నెల రోజుల్లో ఒక్కసారిగా నన్ను 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయింది అమ్మ. నీకు విషయం తెలుసా, చేసి ఆ చాకిరి ఒళ్ళు పులిసిపోయింది. పిల్లలకి పిండొంట్లు అంటది, చీరలకు గంజి పెట్టమంటది, పొట్టు చీరలు తీసి ఎండలో వేయమంటది. ఆ తర్వాత మీ బావనేమో కూర్చోబెట్టి ఇక నాన్న పిల్లలకి పురాణాలు చెప్పమంటాడు, నాన్న ఒక వైపున కథలు చెప్తాడు, నన్ను పూజలు చేయమంటారు, మా ఇద్దరిని పీటల మీద కూర్చోబెట్టి వ్రతాలు నోములు చేయించారు, పిల్లలకి అట్టుండకూడదు ఇట్టుండకూడదు అని చెప్పారు. నాయన తట్టుకోలేక మీ దగ్గరికి పంపావురా అంటే నా వల్ల కూడా కాదు వదిన, నేను ఇక జానకి దగ్గరికి పంపటమే. జానకి ఎటు మనంతా అప్డేట్గా ఉండదు కాబట్టి, జానకి ఇంకా ఈ ట్రెండ్కు తగింది కాదు కాబట్టి ఆ అమ్మమ్మ దగ్గరికి పంపించాల్సిందే. ఆ అమ్మమ్మ అయితే మనలా కాదు కాబట్టి వీళ్ళని భరించుద్దు, కానీ వామ్మో మన వల్ల కాదే అమ్మా అనేసింది వైదేహి. అంటే రాజేంద్ర సురేంద్ర దగ్గరక వాడసలు ఇంకొక 30 ఏళ్ల తర్వాత ఎలా ఉంటారో మనుషులు అలా ఉంటాడు కదే, అమ్మా నాన్నతో అసలు అయ్యే పనేనా, జానకి మేనేజ్ చేసుకుంటుంది, ముందు అర్జెంటుగా వాళ్ళు చూడాలన్నారని చెప్పి నేను జానకి ఫోన్ చేసుకుంటానంది వైదేహి. జానకి ఫోన్ చేస్తే ఏంటో నా విషయం అని అడిగితే ఇద్దరూ కలిసి కాల్ కాన్ఫరెన్స్లోకి వచ్చారు జాహ్నవి వైదేహి. వచ్చి జానకి ఇక అమ్మా నాన్న వస్తామంటున్నారే అమ్మ, తీసుకెళ్ళి నీ దగ్గర ఉంచుకో తల్లి, ఉంచుకొని ఇక నువ్వు భరించాల్సిందే వాళ్ళని అంటే అసలేంటి ప్రాబ్లం, మీ ఇద్దరు ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నారో, ఏం చేశారు అత్తమామలు, ఏం జరిగిందే, మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరెందుకు ఇంత ప్రాబ్లమేటిక్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళని అని జానకి ముందు సమస్యని తెలుసుకోవటం మొదలుపెట్టింది. ఇలా చేశారని జాహ్నవి, ఇలా చేశారని వైదేహి చెప్పుకొచ్చిన తర్వాత జానకి సరే పంపించండి అలాగైతే అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టింది పడుకొని. జానకి పిల్లలు కూడా జానకి ఇంట్లో వంట మనిషి ఉంది, ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది. సురేంద్ర డాక్టర్ కాబట్టి సురేంద్ర మాత్రం చాలా రొమాంటిక్, దానికి తోడు చాలా అప్డేట్గా ఉంటాడు, ఫారినర్స్కి ఈక్వల్గా ఉంటాడని తన మొగుడు జానకి ఎప్పుడూ అంటూ ఉంటుంది. అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని చెప్పుద్ది. సురేంద్రకు కూడా డ్రింకింగ్ అలవాటు ఉంది, ఫారిన్ నుంచి మరి భార్య ఇక్కడికి తాగొద్దంటుందని అక్కడ బ్రాండ్లు తెప్పించుకొని రోజుకి 3 పెగ్గులు 2 పెగ్గులైనా తీసుకోవాల్సిందే. హెల్త్కు మంచిది కాదంటే నువ్వు డాక్టరా నేను డాక్టరా అని జానకిని మాట్లాడినవాడు. పిల్లలిద్దరూ చిన్నోళ్ళు, పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంటి దగ్గర చేసి ఒక పూట లంచ్ స్కూల్లోనే చేసి ఈవినింగ్ ఇంటికి వస్తారు. హెల్దీ డైట్ ఫ్రూట్స్ అలాంటివి ఇస్తుంది తప్ప జానకి వంటమ్మాయితో వంట చేయించుకుంటుంది. ఇక ఇల్లంతా చాలా శుభ్రంగా ఉంచుకుంటుంది. వైదేహిలాగా ఫ్రాక్స్ వేయదు, జాహ్నవిలాగా టైట్స్ వేయదులే, కానీ జానకి ఇంట్లో లూజ్గా ఉండే ప్లాజోస్ అలాగే కుర్తాలు వేసుకుంటుంది, చీరలు అవి పెద్దగా కట్టదు. దాంతో ఇక అత్తమామలకి అసలు ఏంటా ప్రాబ్లం అనేదే ఆలోచించిన జాహ్నవికి మెరుపు లాంటి కొన్ని ఆలోచనలు వచ్చినాయి. దాంతో ముందు ఇల్లు నీట్గా సర్దిచ్చింది. సర్దిచ్చిన తర్వాత
తను రోజు పూజ చేసుకోకపోయినా వీక్లీ వన్స్ పూజ చేసే అలవాటు ఉంది జానకికి. ఇల్లంతా కూడా పెర్ఫ్యూమ్స్, స్ప్రేస్ లాంటివి కాకుండా అత్తగారింటికి వెళ్ళినప్పుడు చూసిన గుర్తు. జవ్వాది పౌడర్లు అలాంటి అత్తయ్య వాడటం, చందనంతో ఉన్న ధూప్ స్టిక్స్ అలాంటివి వెలిగించడం, సాంబ్రాణి లాంటివి వేయటం, ఇల్లంతా మంచిగా ఒక హోమ్లీ స్మెల్ వచ్చేలాగా వాటిని వేయించి కొన్ని ఫ్రెష్గా ఉండే పూలను తీసుకొచ్చి వాటర్లో వేయించి ఇంట్లో 4 మూలలా పెట్టించి కొన్ని యాలకులు, అలాగే కొన్ని లవంగాలు, కొంచెం సోంపు, దానికి తోడు కొంచెం కర్పూరం కలిపి మెత్తగా దంపించి దాన్ని ఎక్కడికక్కడ ఫ్రెష్గా ఎయిర్ ఉండేటట్టుగా అక్కడక్కడ డిఫ్యూజర్స్లో వేయించి పెట్టించింది. దాంతో ఇల్లంతా మంచి అద్భుతమైన స్మెల్ రావటం మొదలైంది. ఆ తర్వాత ఇక తీసుకొచ్చి రాజేంద్ర, వైదేహి వాళ్ళు కారులో దింపేసి కమలా రామకృష్ణని టాటా బాయ్ బాయ్ చెప్తే జానకి డోర్ తీసింది. జానకి పెద్ద కోళ్ళంతా కూతురంతా ఘోరంగా లేదులే కానీ లూజ్గా ఉండేటటువంటి కుర్తా టాప్ వేసుకొని కింద పలాజో వేసుకుంది. ఆ తర్వాత ఇక జానకిది కొంచెం పొడవు జుట్టే, ఆమె మాత్రం ఆమె జుట్టుని పోనీటైల్ పెట్టుకుంది. పర్వాలేదులే గుడ్డిలో మెల్ల అనుకొని లోపలికి వచ్చారు కమల, రామకృష్ణయ్య. వచ్చిన తర్వాత ఇల్లంతా కమ్మని వాసన వస్తోంది. దేవుడి దగ్గర దీపాలు వెలుగుతున్నాయి. చూసి మనసు తృప్తిగా అనిపించింది. ఆ తర్వాత రమ్మనమని ఫ్రెష్ అవ్వమంటే మాకు వచ్చులేమ్మా అని గీజర్ స్విచ్ చేసుకొని స్నానం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చే విధంగా వంటమ్మాయితో వంట చేయించి వేడివేడిగా టిఫిన్ పెట్టింది. నువ్వే చేశావే అని అడిగింది జానకిని కమల. అడిగితే నాకు వంట పెద్దగా రాదుగా అత్తయ్య, వంటమ్మాయి ఎందుగా తనతోనే చెప్పి చేయించాను. పర్వాలేదులే అన్న తర్వాత వీడింకా రాలే, కాసేపట్లో వస్తాడు అనేసరికి ఇద్దరు కూర్చొని ఇక కోడలతో ముచ్చట్లు పెట్టారు. పిల్లలు రాలేదా అమ్మ? పిల్లలు స్కూల్ నుంచి ఇందాకే వచ్చారు అత్తయ్య గారు. వచ్చిన తర్వాత స్నానాలవి చేసేసి ఫ్రెష్ అయ్యి పాలు తాగి ఫ్రూట్స్ తిని స్విమ్మింగ్కి వెళ్ళారు. స్విమ్మింగ్ దగ్గర నుంచి ఇద్దరు కలిసి వాడేమో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటున్నాడు, పాపేమో సంగీతం నేర్చుకుంటోంది. అవి 2 అయిపోయాక డ్రైవరు తీసుకొస్తాడు అని చెప్పింది. సరేలేమ్మా అని చెప్పి కూర్చున్నారు ఇద్దరు. కూర్చున్నాక సురేంద్ర వచ్చాడు. వచ్చి రావటంతోనే జానకి డోర్ తీస్తే టక్మని జానకిని లిప్ కిస్ పెట్టేశాడు గట్టిగా పట్టుకొని. అది చూసిన రామకృష్ణయ్య బెరుగ్గా అనిపించి ఆయన లోపలికి వెళ్ళిపోతే కమల గడ్డం కింద చేయి పెట్టుకొని అలాగే కూర్చుంటే, ఇష్యూ నువ్వు నీ స్పీడు, అత్తయ్య మావయ్య గారు వాళ్ళు వచ్చారు, పిల్లలు లేరు స్విమ్మింగ్కి వెళ్ళారు, అత్తయ్య మావయ్య వచ్చారంటే వినవే. ఓ వచ్చారా అంటే వస్తారని తెలుసు, అప్పుడే వస్తారు అనుకోలేదు. హాయ్ మమ్మీ, హాయ్ డాడీ అనుకుంటూ వస్తే అమ్మ నాన్న బరువైపోయింది ఏమిట్రా, నాన్నగారింటి లోపలికి వెళ్ళిపోయారు. రైట్రా, అడే ఇల్లన్న తర్వాత పడగ్గదని ఎందుకుంటుందిరా నాకు అర్థం కాదు అనేసరికి ఏమైంది మా అన్నాడు సురేంద్ర. వచ్చి రాగానే అలా పడగ్గదిలోకి వెళ్ళి పెళ్ళాన్ని ఎలా పిలవాలి, వేడి నీళ్లు తోడనో లేకపోతే టవల్ అందించనో సబ్బివ్వనో వీపు రుద్దనో లేదంటే కాసిన మంచినీళ్ళు ఎత్తుకురానో పిలిచి బెడ్రూమ్లో డోర్ వేసుకొని సరసాలాడుకుంటావో ఏం చేసుకుంటావో నీ పెళ్ళాంతో నీ ఇష్టం, అంతేగాని హాల్లో పనోళ్ళు తిరుగుతున్నారు, మేము ఉన్నాం, అందరి ముందు ఏంట్రా ఈ పనులు, నీకు ఆ యావ ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా పనికి మాలినోడా అనేసింది కమల. అనేపాటికి సురేంద్ర పక్కా నవ్వి ఇక లోపలికి రమ్మని జానకి కళ్ళతో సైగ చేసి వెళ్ళాడు. అత్తయ్య మావయ్య ఉన్నన్నాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండండి సార్, మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి నువ్వు ఈ పిచ్చి పనులు తగ్గించుకోవటం. ఏంటి పిచ్చి పనులనే అంది జానకి. అంటే నా పెళ్ళాంతో నేను రొమాన్స్ చేసుకోవటం కూడా తప్పే, నా గురించి నీకు తెలియదే మరి అని ఇక కాస్త వాసుదేవును రాజేంద్ర అన్నయ్యం కొద్దిగాపోతే కొద్దిగన్నా వేసుకున్నారు షార్ట్లు. డైరెక్ట్గా సురేంద్ర అసలు శాంతం పైకే వేస్తే ఎందుకురా కండ్రాయిలు వేసుకొని తిరగపోయావా అన్నాడు రామకృష్ణయ్య. డాడీ ఏముంది ఇందులో తప్పు అని అడిగితే అబ్బే ఏం లేదు నాన్న, బట్టలు బరువైపోయినాయి అంటున్నాడు నాన్న అంది కమల. అమ్మ ఏముంది ఇందులో అనేసరికి ఆల్రెడీ బావగారిని కొట్టారంట, నిన్ను కూడా కొడతారేమో, వెళ్ళి ట్రాక్
ట్రాక్స్ వేసుకోవచ్చుగా, నాకు ఫుల్ ప్యాంట్లు లేవే, ఫార్మల్స్ ఆల్రెడీ నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడే జీన్స్ వేసుకొని వెళ్తూ ఉంటాను, అలాంటిది ఇప్పుడు ఎలా వేసుకునే నేను అనేపాటికి నువ్వు రేపు పర్చేస్ చేసి తీసుకొచ్చుకో. ఒక్కసారిగా వాళ్ళు డైజెస్ట్ చేసుకోమంటే నిన్ను చూసి చేసుకోలేకపోతున్నారు. ఒడే నీకు ఎప్పుడో చిన్ననాట స్నానం చేయించినప్పుడు కూడా టవల్ కట్టిన గుర్తేమో కదూ, నాకు ఇంత సిగ్గిడి చేసావేంట్రా అంది కమల. అన్న తర్వాత ఉఫ్ఫో అన్న తర్వాత పిల్లలు వచ్చారు. చిన్నపిల్లలే కాబట్టి పిల్లలతో పెద్ద ప్రాబ్లమే అనిపించలేదు. నానమ్మ తాతయ్య అంటూ వస్తే మా బంగారు తల్లే మా నాన్నే అని పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టుకున్నారు. ఆ తర్వాత పిల్లల్ని ఏమేం చేసి వచ్చారు స్కూల్లో అని అడిగాక పిల్లలు హోంవర్కులు చేసుకుంటే తప్పమ్మా సోఫాలో కూర్చోకూడదు, కింద కూర్చోమంటే కింద ఏరా నువ్వు చిన్నప్పుడు కింద కాదా కూర్చొని చదువుకుందే అనేసరికి పెళ్ళాం వైపు చూసి ఏవో నాకు గుర్తులేదు అన్నాడు సురేంద్ర. కాళ్ళు ఇరుగుతాయి, రోజు కర్ర తీసుకొని అరుగు మీద కూర్చోబెట్టమ్మా ఈ వెధవని తొడపాశాలు పెట్టి గోడ కుర్చీలు వేయించితే చదువుకొని అయ్యాడు వాళ్ళ డాక్టరు, కింద కూర్చుంటే చదువు వంట పట్టుద్దంటే నా బిడ్డల్ని చూసావా, నేను కొన్న ఏంటే వాళ్ళ కోసం అని చెప్పి మా నాన్న చూసావా రెక్లైనింగులు నా పిల్లల కోసం కొంటే కింద కూర్చోబెడుతున్నాడు. పర్లేదులే డాడీ మేము కిందే కూర్చుంటామని పిల్లలు కార్పెట్ మీద కూర్చొని చదువుకుంటుంటే అట్టిట్టిట్టే పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నారు ఇద్దరు అన్నాక చాలే ఊరుకో అంది జానకి. అన్న తర్వాత మూవీ చూద్దాందా అన్న తర్వాత ఏ మూవీ పెట్టబోతున్నావు అంది గుండె ఆగిపోయి జానకి. అర్జున్ రెడ్డో యానిమలో ఏదో ఒకటి వేద్దాం, అప్పుడు కానీ అత్తయ్యకి పిచ్చెక్కిపోయి మామయ్యకి వెర్రి లెగిసి నిన్నకేమి లేదు మన కాలనీ అంతా తిప్పించి కొడతారు చెప్తున్నాను అనేసరికి కూర్చోబెట్టి వాళ్ళని మొత్తానికి మంగళవారం లాంటి ఒక మూవీ వేశాడు సురేంద్ర. అది చూసిన కమలా రామకృష్ణయ్య మాట పలుకు లేదు, మనుషులు స్పందించట్లేదు. థియేటర్ రూమ్లో కూర్చోబెట్టి వేశాడు. తట్టు థియేటర్ ఫీల్ వచ్చేసింది వాళ్ళకే. దాంతో అది అయిపోగానే సురేంద్రని తీసుకెళ్ళి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు తులసి నీళ్ళు ఇల్లంతా చల్లి ఆ తర్వాత కూర్చోబెట్టి గుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలు పెట్టి దిష్టి తీసి ఆ తర్వాత హారతులు తిప్పేసి విభూదులు పూసి కుంకాలు పెట్టి నా కొడుక్కి ఏం కాకుండా కాపాడమ్మా, నా కొడుకు కోళ్ళు పచ్చగా ఉండేలా చూడమ్మా అని కొడుక్కి కోళ్ళకి చేతులకి దారాలు చుడితే అమ్మ ఏమైందనే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు అని అడిగితే తప్పు కాదు, ఒక ఆడదే అలా చేసిందే అనుకో, అలాంటి సినిమాలు నువ్వు చూడొచ్చంటరా, నువ్వు చూసి నీకు కూడా రేపు అలాంటి తప్పు చేయాలనిపిస్తే నా కోడలికి నువ్వు అన్యాయం చేస్తే ఏదైనా జరగడానికి జరిగితే ఇద్దరు పిల్లలతో దాని జీవితం ఏమవుద్ది, అసలు మేము నిన్ను కని ఎలా పెంచి పెద్ద చేసాం, నువ్వు అలాంటి తప్పుదారులు పట్టావంటే ఏమవుద్ది అమ్మా, అది ఓన్లీ మూవీనే, అది చూసి నేనెందుకు అలా తయారవుతానమ్మా, నీకు టైటానిక్ చూపించకూడదు అన్నాడు సురేంద్ర. నోరుమొయ్ అంది జానకి. అన్న తర్వాత ఏంట్రా వెళ్ళపిచ్చి, అబ్బా అరవకు నువ్వు అన్నాక అలాంటిదేమీ జరగదులేండి అత్తయ్య అన్నాక లేదమ్మా పిల్లలకి ఇలాంటివి చూపిస్తున్నావేంట్రా, కూర్చోబెట్టి కాళ్ళు ఇరక్కొడతాం అన్నారు. అన్న తర్వాత జానకి ఇక ప్రతిరోజు వంటమ్మాయికి చెప్పే అత్తగారికి మామగారికి నచ్చినవి వండించటం, ఆ తర్వాత అన్నీ ఇది చేస్తూ ఉన్నా వీళ్ళు సురేంద్ర వెంట పడుతున్నారు. సురేంద్రకి రాను ఇప్పుడేమీ అనకపోయినా ఒక రోజుకి అమ్మా నాన్నల మీద విసుగొస్తే వాళ్ళనేమైనా అంటే ఇక ఒక రోజున జాహ్నవి వైదేహి రాజేంద్ర వాసుదేవ్ కలిసి అత్తయ్య మామయ్య కలిసి పిల్లల్ని తీసుకొని పార్కు దాకా వెళ్తే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్లో వీళ్ళందరూ కలిసి ఏ జానకి అమ్మమ్మ ఎలా ఉన్నావు, మొత్తానికి నీతో కూడా వేయించేసిందా మా అమ్మ బ్లాక్ బీడ్స్ తాళి, మొత్తానికి నువ్వు కూడా మెట్టెలు పెట్టావు, నీకు కూడా తప్పలేదు అనేసరికి ఇక ఒరే బాబు అమ్మని మనం భరించలేం, నాన్నని అసలు తట్టుకోలేం, వయసు ఎక్కువయ్యాక చాదస్తం అయిపోయిందిరా వీళ్ళతో, వెళ్ళి మన ఊళ్ళో ఇల్లుంది కాబట్టి అక్కడే ఉండమందాం, ఎంతో కొంత అమౌంట్ పంపించండి, అవసరమైతే 4 మనుషుల్ని పెడదాం, వెళ్ళి మధ్యలో చూసొచ్చి 4 రోజులు ఉండొద్దాం, ఇలాగే అయితే గనక వాళ్ళ అట్మాస్ఫియర్లో ఉండలేరు, వాళ్ళకి తగినట్టుగా మీరుండటం అంటే అయ్యే పని కాదు అనేసరికి జానకి పిచ్చి పట్టిందా ఏంటి మీకు, ఏం మాట్లాడుకుంటున్నారు వదిన, ఏంటక్క నువ్వు కూడాను అంటే ఏం తప్పు మాట్లాడాం మేము అంటే తప్పు కాదా మరి, వయసు అయిపోయిన అమ్మా నాన్నలు పసిపిల్లలతో సమానం, అత్తయ్య మామయ్య ఏ రోజైనా మన నారళ్ళు పెట్టారా, మన్నే తప్పులు ఎంచి మాట్లాడారా, ఏం వదిన నీకు తెలీదా, చిన్నప్పటి నుంచి మగపిల్ల
ఆడపిల్లలతో సమానంగా నిన్ను పెంచాలని అత్తయ్య మామయ్య నీకు చదువు చెప్పించలేదు. అన్నయ్య వచ్చిన తర్వాత కూడా మామయ్య రేపొద్దున నీకంటూ ఒక విలువ ఉండాలని పీజీ చేసేటట్టయితేనే నిన్నిచ్చి చేస్తానని ఆయనకిచ్చి చేయలేదు. నీకేమీ తక్కువ కాకూడదని మీ అత్తగారు ఊళ్ళోనే నీకు పొలం రాసి పెట్టలేదు. ఆ తర్వాత నీకేం తక్కువ చేశారో ఘనంగా పెళ్లి చేసి పురుళ్ళు పుణ్యాలు నీ కూతురికి కొడుక్కి ఓణీలు పంచెల ఫంక్షన్లో వాళ్ళు ఉంటామో ఉండమోనని అన్నీ జరిపించి అన్నయ్య నువ్వు వద్దన్నా నీకు కారు కొనివ్వలేదు. తప్పే ఉంది వాళ్ళు చెప్పిన మాటలో. నువ్వు జిమ్కి వెళ్తావు వదిన, ఆ జిమ్కి వెళ్ళే బదులు ఇంట్లో పని చేసుకోవచ్చు కదా అంద అత్తయ్య. నువ్వు బయట నుంచి ఫుడ్ తెప్పించుకొని తింటే హెల్త్ పాడవుద్దని, అన్నయ్య పిల్లలు బయట తింటే ఆరోగ్యాలు పాడవుతాయని ఇంట్లో నీకు వంట చేయటం వచ్చని వంట చేసుకోమంది. ఇంట్లో పనులు ఉన్నారు, మిషన్లు ఉన్నాయి. అదే అత్తయ్య ఉద్దేశం. ఒకప్పుడు ఆవిడ దంపుడు బియ్యంతో వండి పెట్టిన రోజున మీరు తిన్నప్పుడు ఎంత హెల్దీగా ఉన్నారో ఇవాళ చిన్న చిన్న వాటికే మీరు ఎలా నీరసపడిపోతున్నారో చూసి ఆ తల్లి మనసు బాధపడి ఉండొచ్చు. ఏమన్నయ్యా నీకు అంత బాధ అనిపించేసిందా? ఒక్క విషయం చెప్పు, మా ఆయన్నేమి నేను వెనకేసుకు రావటం లేదులే కానీ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటావా అన్నయ్య? ఈ వయసులో నువ్వు తాగొచ్చా? మగాళ్ళకి హార్ట్అటాక్ రేటింగ్ ఎక్కువ అంటారు. నేను డాక్టర్ పెళ్ళాన్నే, అలాంటిదే మోతాదుకు మించకుండా తాగుతున్నాననే దాంతో నువ్వు నిన్ను చూసి వదిన అలవాటు చేసుకున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే మీ భయం వాళ్ళకి ఎటూ లేదు. ఇంటికి డైరెక్ట్గా బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకొస్తే పిల్లలు రేపొద్దున జరగడానికి ఏదైనా జరిగే పిల్లలు కాలు జారి తప్పులు చేస్తే ఆ తర్వాత పిల్లల మనసుల మీద అవి ప్రభావం చూపిస్తాయి. ఆ తర్వాత 10 మంది నోట్లో మనమే నాని పరువు పోగొట్టుకోవాలి. రేపొద్దున అదే ఫ్యూచర్లో వాళ్ళ మ్యారిటల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దాంతో పిల్లలకి బుద్ధి చెప్పే 4 మంచి మాటలు చెప్పుంటారు. మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. అత్తయ్య ఏ రోజైనా కూడా అక్క మనం అంతమంది వెళ్ళినప్పుడు మన ఆ పని చేయండి ఈ పని చేయండి అని అందా? ఏ రోజైనా విసుక్కుందా? మన కోసమని నెయ్యని వెన్నని 10 క్యాన్లు పిండొంటలు వండేది తీసుకొచ్చుకోలేదా? ఎప్పుడైనా మామయ్య మన్ని సిటీలో బియ్యం తిన్నిచ్చారా? జున్నుల దగ్గర నుంచి పిల్లలకు వండి పెట్టేదే, తేగల దగ్గర నుంచి పిల్లలకు మామయ్య తీసి పెట్టేవారే. ఆయన పురాణాలని అవని ఇవని చెప్తూ కూర్చున్న ప్రతి దాంట్లో కూడా మనకి జీవితం గురించి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ఎవరు మనం బార్న్ విత్ డైమండ్ స్పూన్స్ అంటారో మన యాన్సిస్టర్స్ ఫోర్ ఫాదర్స్ ఎవరు ఫార్మర్స్ కాకుండానే మనం పుట్టి పెరిగిందంతా కూడా ఎక్కడ బ్రిటన్లో పుట్టి పెరిగామా లేకపోతే అమెరికాలో పుట్టి పెరిగామా? వాళ్ళు కూడా వాళ్ళ నేటివిటీని వదులుకోరు. మనం అలాంటిదే పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు అంటారు పెద్దవాళ్ళు. వాటిని వదిలేసి వృత్తుల విధంగా మనం రావాల్సి వచ్చింది. సిటీలకు వచ్చినంత మాత్రాన పల్లెటూళ్ళని వదిలేసి మన కన్న తల్లిదండ్రుల్ని భారం బరువు అనుకుంటే వాళ్ళు ఒకానొక రోజు మన అలాగే అనుకుని ఉంటే వృద్ధాప్యం అనేది పసిపిల్లల్లాగా వాళ్ళ వయసులో ఓపిక లేకే కదా. ఉన్నన్నాళ్ళు మన దగ్గరికి రమ్మని బ్రతిమిలాడినా వాళ్ళు రాలేదు కదా, మనకి ఎదురెదురు చేసి పంపిస్తూనే ఉన్నారు కదక్క. అత్తయ్య నువ్వు కడుపుతో ఉంటే 2 కాన్పులకి నిన్ను కన్నా తల్లి కన్నా ఎక్కువగా చూడలా వదిన నిన్నెలా చూసుకుంది అత్తయ్య? ఆ తర్వాత మీ పిల్లల్ని పెంచి అత్తయ్య ఎంత చేసిందక్క? నీ కూతురు కోణీల ఫంక్షను, మెచ్యూర్ ఫంక్షను, నీ కొడుక్కి దోతీల ఫంక్షను. ఏం బావగారు మిమ్మల్ని షార్ట్స్ వేసుకోవద్దన్నారని, మీ ఇద్దరూ కలిసి డ్రింక్ చేయొద్దన్నారని అక్కకి మీకు అంత బాధ కలిగిందే? మీకు నిజంగా పల్లెటూరు వెళ్ళినప్పుడు అమ్మ అది చేసి పెట్టు ఇది చేసి పెట్టు అని వయసు మరలిపోయిన ముది ఒగ్గైన మీ అమ్మగారిని అడిగి ఈరోజు చికెన్ కర్రీ నాటుకోడి కావాలి, ఈరోజు రాగి సంకటి మటన్ కర్రీ కావాలి, అమ్మ నా కోసం మజ్జిగ పులుసు చేయవా, అమ్మ నా కోసం అవి చేయవా ఇవి చేయవా అని మీరు అక్క నువ్వెన్ని అడిగి ఉండేదానివి? అత్తయ్య ఏ రోజైనా ఇసుక్కుందా? అత్తయ్య ఏ రోజైనా నేను చేయలేనందా? కానీ నెల రోజులు వదిన నెల రోజులు నువ్వు భరించలేకపోయారో. ఇక మా ఆయన సంగతి అయితే మరే డాక్టర్నయ్యా అని అంటాడో. తప్పొప్పులు ఒకళ్ళకి చెప్పాల్సింది పోయి ఈయన్ని నేనెంత వారిస్తున్నా ఈయన వినకుండా ఈయన కూడా ఈయన చాదస్తం ఈయంది. మీ అందరి దగ్గర చాదస్తాలు పెట్టుకొని వాళ్ళ చాదస్తాలంటారేంటి? అయితే నువ్వే భరించు, నీ వల్ల కావలసిందే కానీ మా వల్ల కాదు జానకి అన్న తర్వాత నేనేమి వాళ్ళని మిమ్మల్ని భరించమనలేదో. ఒక్క విషయం చెప్పనా,
అమ్మా నాన్నలు ఏ పిల్లలకి బరువు అయిపోకూడదు, భారం అయిపోకూడదు. ఒకప్పుడు వాళ్ళు మిమ్మల్ని బాధ్యత అనుకున్నారు, ప్రేమకు రూపాలు అనుకున్నారు, పెంచి పెద్ద చేశారు. రెక్కలొచ్చాక పక్షులు ఎగిరిపోయినట్టు ఎక్కడెక్కడికో వెళ్ళి మీరు స్థిరపడిపోయారు. ఇప్పుడు వాళ్ళని మీరు ఏదో ఒకటి అని వాళ్ళు బాధపడే ఈ వయసులో వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించేసి వాళ్ళు పని వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళక్కడ చీత్ఫు అని అనిపించుకోవాల్సిన కర్మ వాళ్ళకి నేను బ్రతికుండగా పట్టనివ్వను. వాళ్ళకి అత్తయ్య ఒక మాట అన్నారు, నువ్వు కోడలివి కాదమ్మా కూతురువనే. పంచేటప్పుడు కూడా నక్క జాహ్నవి వదినతో సమానంగా నీకు నాకు అత్తయ్య బంగారం వెండి పంచిచ్చిందే. అత్తయ్య మనకి నిజంగా చెప్పాలంటే అత్త కాదు అమ్మలాగే ఉంది. ఎప్పుడైనా సాధించిపోసిందా కట్నాలు కానుకలు తేలేదని? ఏ రోజైనా మీరెంత తెచ్చారని అడిగిందా? ఏ రోజైనా అన్నయ్య నిన్నెప్పుడైనా ఒక్క మాట అన్నారా మామయ్య గారు? మనం అర్థం చేసుకునే దాన్ని బట్టే ఏదైనా ఉంటుంది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మొదలుపెట్టారు మీటింగు. ఎంత బాగా అక్క తమ్ముళ్ళు కలిసి అక్క కూడా సరిపోయింది, ఇంకా పెట్టేయండి అత్తయ్య మామయ్య వస్తే బాధపడతారు, నువ్వు కూడా ఏంటి సురేంద్ర పెట్టే అనేసింది జానకి. అన్న తర్వాత అది కాదురా, అమ్మా నాన్నను నువ్వు మేనేజ్ చేయగలవా? నేను చేసుకోగలను. నిన్ను వాళ్ళు ఏమైనా డిస్టర్బ్ చేస్తే నువ్వు అడుగు, అంతవరకు నువ్వు అనవసరంగా వాళ్ళని ఏమైనా అంటే మాత్రం నేను ఊరుకోను అనేసింది జానకి. అన్న తర్వాత జానకి ఆలోచించడం మొదలుపెట్టింది. వీళ్ళు ఏదో ఒకటి అంటున్నారని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అసలు నిజానికి మనుషులు ఎప్పుడు ప్రతి పనిలోనూ కలగ చేసుకుంటారో, ప్రతి పనినే అది తప్పు ఇది ఒప్పు అని మనకు చెప్తారు. వాళ్ళు ఖాళీగా ఉంటేనేగా, వాళ్ళకి ఏదో ఒక వ్యాపకం లేకపోతేనేగా. అత్తయ్య గారు ఇంట్లో ఉన్న నాళ్ళు ఒకవైపున పాడిగేదల్ని చూసుకుంటూ ఇక కూతురికి నెయ్యి పంపాలని, పెద్ద కొడుక్కి అయి పంపాలి, మాకి పంపాలని, ఆ పచ్చళ్ళని ఈ కారపొళ్ళని అప్పడాలని వడియాలని పప్పు ఉప్పులని ఎప్పుడూ బిజీగా ఉండేదే. మావయ్య గారు వ్యవసాయం అని, ఆ తర్వాత గట్లమ్మటి మినువులు చల్లాలి పిల్లల కోసం, ఆ తర్వాత అయి చెయ్యాలి ఈ చెయ్యాలని ఆయన ఎప్పుడూ బిజీగానే ఉండి ఊళ్ళో పెద్ద మనుషుల్లో ఒకటిగా ఉండే ఇక నలుగురు పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడి రావటం అలవాటు. అలాంటిది ఇంటికే పరిమితం అయిపోయిన ఈ వృద్ధాప్యంలో వాళ్ళని ఖాళీగా ఉంచటం వల్లే వాళ్ళకి అనవసరమైన వ్యాపకం లేక అవి ఇవి అని పట్టి వీళ్ళందరూ వాళ్ళని వేలెత్తి చూపించేలా చేస్తుంది. ఏం చేయాలని ఆలోచించి వెంటనే ముందు ఇప్పుడే వస్తాను నేను అని సురేంద్రకి చెప్పి జానకి కారు వేసుకొని వెళ్ళి కొన్ని పెన్స్ బుక్స్ తీసుకొని వచ్చింది. దేనికి ఇవన్నీ కోర్స్ ఏమైనా చేస్తున్నావా అంటే షట్ అప్ అంది మొగుడినే. అన్న తర్వాత జానకి ఆల్రెడీ ఆన్లైన్ బిజినెస్ ఉంది. ఆన్లైన్లో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అలాగే కొన్ని శారీస్ సేల్ చేస్తూ ఉంటుంది జానకి. మామగారు అత్తగారు పిల్లల్ని తీసుకొని వచ్చారు. వచ్చి రాగానే ఐస్ ఫ్రూట్లు కావాలని అడిగారమ్మా. ఆరోగ్యానికి మంచిది కాదని నేనే వచ్చేటప్పుడు ఫ్రెష్గా ఉన్న పుచ్చకాయ ఒకటి అక్కడికక్కడే కడిగి కోయించి మరీ పిల్లలకి ఇదిగో ముక్కలు తినిపించుకొని తీసుకొచ్చా. మేమిద్దరం కూడా సరదాగా వాళ్ళతో కబుర్లు చెప్తూ చెర్రెండు ముక్కలు నోట్లో వేసుకున్నాంలే, కానీ ఇది వాడు నువ్వు తీసుకోండమ్మా అని చేతిలో పెట్టింది కమల. ఆ తర్వాత జానకి మామగారు కూర్చొని ఉంటే ఆయనకి ఏమీ తోచట్లేదని అర్థమై మామయ్య గారు అంది. ఏమిటమ్మా అంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చునా అంది జానకి. నీకు నాకు దాపరికాలు ఏముందమ్మా అడుగు అన్న తర్వాత మీరప్పుడెప్పుడో మీ కాలేజ్ డేస్లో కవితలు రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, నావెల్స్ రాయాలని వాటిని ప్రింట్ చేయించుకోవాలనేది మీ కోరిక కదా మామయ్య. ఆ తర్వాత అత్తయ్యతో మీ పెళ్ళైపోవటం, ఆ తర్వాత మీరు వ్యవసాయంలోకి దిగటం, మెలకువలు నేర్చుకోవటం, వదిన బావగారు ఈయన పుట్టేయటం, పిల్లలు బాధ్యతల్లో పడిపోవటం, అలా మీ హాబీ అటకెక్కేసింది కదా. నేను ఒకసారి వచ్చినప్పుడు అటక మీద ఉన్న మీరు రాసిన పుస్తకాలు నేను తీసుకొస్తానని ఇంటికి తీసుకొచ్చాను. పిల్లలకి తెలుగు చదవటం రాయటం నేనే పర్సనల్గా నేర్పించుకున్నాను. అలా మీరు రాసినవన్నీ పిల్లలకి నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మీనింగ్స్తో సహా వినిపించాను. దే విల్ బీ వెరీ హ్యాపీ మామయ్య. మీరు మళ్ళీ ఎందుకు రాయకూడదో, మీరు మళ్ళీ ఎందుకు రాయటం మొదలు పెట్టకూడదో, మనకేమీ డబ్బు కోసం కాదు మామయ్య, పేరు ప్రతిష్టల కోసం కూడా కాదు, ఒకప్పుడు మీ కోరిక నెరవేర్చుకోవటం కోసం అనుకోండి. మీరు రాస్తే నేను పబ్లిష్ చేయిస్తాను ఆ బుక్. పిల్లలకి ఎప్పటికీ జ్ఞాపకంగా ఉండిపోద్దిగా తాతగారి చేత్తో రాసిన బుక్స్ అని మామయ్య రాయొచ్చుగా అంది. ఆయన ప్రాణం ఒక్కసారిగా లేచొచ్చి అప్పుడెప్పుడో కాలేజీ డేస్లో పొలం గట్ల మీద నుంచొని అలా అమ్మాయిల్ని చూస్తూ పొలం పనులు చేసేవాళ్ళని, అలా స్కూల్
స్కూల్కి కాలేజీలకి లంగా ఓణీలు పరికిణీలు కట్టుకొని వెళ్ళే అమ్మాయిల్ని చూసి ఉయ్యాలలుగుతూ అట్ల తద్దెలో అలా గోరింటాకులు పెట్టుకొని తిరుగుతున్న అమ్మాయిల్ని ముచ్చటగా చూస్తూ ప్రకృతిని చూస్తూ ముగ్గుల్ని చూస్తూ ఆవులు లేగదూడలు పైర్లు వీటన్నిటిని చూస్తూ ఆయన రాసిన కవితలు ఆయన రాసిన కథలు గుర్తొచ్చాయి. దాంతో ఇక ఆయనకు ఒక వ్యాపకం దొరికినట్టు అనిపించి ప్రశాంతంగా ఆయన బెడ్రూమ్లో ఒక టేబుల్, దాని మీద ఒక టేబుల్ ల్యాంపు ఫిక్స్ చేయించేసిందే జానకి. అక్కడే కూర్చొని పుస్తకాలు పెన్నులు ఆయన చేతికిస్తే రాయటం మొదలుపెట్టాడు ఆయన. ఇక మనుషులతో సంబంధం లేకుండా ఒక ఊహాలోకంలోకి ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు రామకృష్ణయ్య. ఆయన్ని పొద్దున్నే హెల్దీగా ఉండాలి కాబట్టి ఎటు సురేంద్ర జాబ్కి వెళ్తాడు, వెళ్ళేటప్పుడు వాకింగ్కి తీసుకెళ్ళమని పిల్లల్ని కూడా తీసుకెళ్లే అలవాటు ఉంది సురేంద్రకే. వచ్చిన తర్వాత వాళ్ళకి హెల్తీ డైట్ ఇస్తూ ఇక ప్రశాంతంగా ఎవరి జోలికి రాకుండా మామగారు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఇక అత్తగారికి వంటలంటే చాలా ఇష్టమని జానకి తెలుసు. ఎన్ని చేయమన్నా విసుగు లేకుండా చేసుద్దని తెలుసు. దాంతో అత్తగారిని పిలిచి అత్తయ్య అనే ఒక ట్రైప్యాడ్ కొని మొత్తానికి ఒక కెమెరా కొనుక్కొచ్చి మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెడదామా, నాలాగా వంటలు రాని అమ్మాయిలు చాలామంది ఉంటారు, మీకు చాలా చిట్కాలు తెలుసు, లైవ్ ఇద్దురుగానే మీకు బోల్డ్ అన్ని వంటలు వచ్చు కదా, మాలాంటి బోల్డ్ అంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి న్యూ జనరేషన్ అమ్మాయిలకే పాతకాలం వంటలు హెల్దీగా ఉండే వంటలన్నీ పరిచయం చేద్దురుగానత్తయ్య. అందువల్ల మీకు మీరే సంపాదించుకునేలా మీకు డబ్బు వస్తుంది, పేరు ప్రతిష్ట వస్తుంది, బయటికి వెళ్తే అందరూ మిమ్మల్ని గుర్తుపడతారు, మిమ్మల్ని సెల్ఫీలు కూడా అడుగుతారు, కమెంట్స్ పెడతారు, క్వశ్చన్స్ అడుగుతారు, మీకు బోలెడంతమంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు అని చెప్పింది జానకే. నేను టీవీలో కనపడతానా అంది కమల. ఓ ఎందుకు కనిపించరు అంది జానకే. అన్న తర్వాత అలా కమలని పెట్టి వీడియోలు తీయటం మొదలు పెడితే రామకృష్ణయ్యని పిలిచి కమల చూపిస్తే, ఈ చీర బాగోలేదు, ఇక నుంచి నిండు రంగుల చీరలు కట్టుకో, అలాగే పెద్ద బొట్టు పెట్టుకో, నగలన్నీ వేసుకో, ఏం చేసుకుంటావు అని చెప్పి అనేసరికి కమల అందరికీ చాలా హుషారుగా మాట్లాడుతూ వంటలు చేసి చూపించటం, ఆ వంటల్ని ముద్దలు చేసి జానకి తినిపించడం, ఎలా ఉందని జానకి టేస్ట్ చెప్పటం, ఆ తర్వాత సబ్స్క్రైబర్స్ లక్షల్లో పెరిగిపోయారు. దానికి తోడు లైవ్లు పెట్టడం, క్వశ్చన్స్కి ఆన్సర్స్, ఇన్స్టాగ్రాము, వచ్చిన కమెంట్లన్నీ చదవటం, వీటికి మీరు రిప్లైలు చెప్పండి, నేను పిల్లలో పెడతామని రిప్లైలు పెట్టడం, బయటికి తీసుకెళ్తే అత్తగారిని వాళ్ళు వీళ్ళు గుర్తుపట్టడం, సెల్ఫీలు అడగటం. కమల ఇప్పుడు ఒక పెద్ద యూట్యూబర్ అయిపోయి పొంగిపోవటం మొదలుపెట్టింది, ఇన్కమ్ కూడా రావటం మొదలైంది. ఇక మామగారి విషయానికి వస్తే బుక్ ఫెస్టివల్కి తీసుకెళ్ళి ఆయన బుక్ని ప్రింట్ చేయించింది. చాలామంది పరిచయం అయ్యారు. వాళ్ళందరితో ఎంతోమంది రచయితలతో ఆయన మాట్లాడితే ఆయన బుక్ చాలామంది చాలా బాగుందని, కొత్త తరం వాళ్ళకు కూడా చాలా వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉందని ఆయనతో మాట్లాడాక ఆయన పార్ట్ 2 రాయటం మొదలుపెట్టారు. దాంతో సురేంద్ర వచ్చి, ఏరే అమ్మా నాన్న అసలు ఈ మధ్య కనపట్లేదేంటి, పట్టించుకోవట్లేదేంటి, మాకేం పని పాట లేదనుకున్నావా, నువ్వు ఒక్కడనే బిజీగా ఉంటాను, ఆపరేషన్లు చేసి కుట్లు కుట్టుకుంటూ మేమే ఫ్రీగా ఉంటామనుకున్నావా, పిల్లలేమో స్విమ్మింగ్కి వెళ్ళారు, స్విమ్మింగ్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మామయ్య గారు వాళ్ళకేదో పురాణం గురించి చెప్పారు, స్కూల్లో రేపు అది ఉందంట, పిల్ల ప్రిపేర్ అవుతుంది, పిల్లాడికేమో అత్తయ్య అవేవో చేసిచ్చింది, దాంతో వాడు ఆడుకుంటున్నాడు, మా అత్తయ్య దాన్ని ఎన్నున్నాయో లెక్కేసి ఇమ్మనమంది వాడిని. ఇంతకీ అమ్మా నాన్న ఏం చేస్తున్నారో, అత్తయ్య ఖాళీగా ఉన్నారనుకుంటున్నావా ఏంటి, కుకింగ్ వీడియోస్ చేసుకుంటున్నారు వాట్ అన్నాడు. అవును, కొంతకాలంగా అత్తయ్య యూట్యూబర్ అయిపోయారుగా, సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చూసావా, దాదాపు 5 లక్షల పైమాటే ఉన్నారు. అత్తయ్య ఇప్పుడు కంప్లీట్ యూట్యూబర్ మ్యాన్. ఏమనుకుంటున్నావు, అత్తయ్యకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా, అత్తయ్య ఎన్ని పోస్టులు పెడుతున్నారో తెలుసా, ఎన్ని లైవ్లు ఇచ్చారో తెలుసా, ఎన్ని కమెంట్స్ కాంప్లిమెంట్స్ తెలుసా, ఏం తెలుసు నీకు అసలు, అత్తయ్య కూడా సంపాదిస్తున్నారు, అత్తయ్య కూడా బిజీగా ఉంటున్నారు. ఇక మరి డాడీ, నా మామయ్య ఆల్రెడీ ఒక
బుక్ రాశారు, అది పబ్లిష్ కూడా చేయించాను, చాలా ఫేమస్ అయింది. ఆల్రెడీ మొన్నెవరో ఒక డైరెక్టర్ వచ్చి మావయ్యని సెకండ్ పార్ట్ కూడా రాసిన తర్వాత 2 పార్ట్లు నాకు ఇస్తే కనుక నేను చాలా బాగుందండి, నాకు చాలా చాలా నచ్చేసింది, మూవీ తీద్దాం అనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇస్తే అని అడిగితే మావయ్య సెకండ్ పార్ట్ కూడా రాస్తున్నారుగా అనేపాటికి ఎంతెప్పుడు జరిగింది అంటే ఏంటి, ఇక వాళ్ళని మీరు బరువైపోయారు, భారమైపోయారు అనుకున్నంత మాత్రాన వదిలేస్తాను అనుకుంటున్నారా? లేదు సురేంద్ర, వాళ్ళు చాలా బాగా బ్రతికిన మనుషులు, ఇప్పుడు వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయారు మీ దృష్టిలో. ఒకప్పుడు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా కలలున్నాయి, వాళ్ళకి చాలా కోరికలున్నాయి, వాటన్నిటిని పక్కన పెట్టారు కాబట్టి ఈ రోజున మీరు ఎంత ఎదిగి ఉన్నారు వాళ్ళ ముందో. రేపొద్దున మనము ముసలివాళ్ళం అయిపోతాం, ఆ రోజున మన పిల్లలు మనకెంత విలువిస్తారు? మనం వాళ్ళకి విలువ ఇవ్వకుండా గౌరవం ఇవ్వకుండా చేస్తే మహా అయితే ఎన్నాళ్ళు, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు, పోనీ దేవుడు ఆయుష్ ఇచ్చినన్నాళ్ళు, వాళ్ళ ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకప్పుడు ఉండాలనుకున్నట్టు ఉన్నిస్తే పోయేదేముంది చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఎవరి జోలికి వచ్చేంత ఓపిక తీరిక వాళ్ళకే లేదు, అర్థమైందా? వాళ్ళకి నేను కల్పించింది ఒక వ్యాపకం, అదే వాళ్ళకి ఇష్టమైన పనే. ఇప్పుడు దే విల్ బీ హ్యాపీ, మీ జోలికి వాళ్ళు రావట్లేదు కదా, మీరు మీకు నచ్చినట్టు ఉండండి అని చెప్పేసింది జానకి. దాంతో జానకి తన బిజినెస్లో బిజీ, పైగా అమ్మకి హెల్ప్ చేస్తోంది, రామకృష్ణయ్య గారికి హెల్ప్ చేస్తోంది, ఇలా ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక మా దగ్గరే ఉండిపోతారులే అత్తయ్య మామయ్య అని ఒకవైపున రాజేంద్ర వైదేహికి జాహ్నవి వాసుదేవు కూడా చెప్పింది. సురేంద్ర వెళ్ళి తల్లిని పలకరిస్తే హాయ్ అమ్మ అని, హాయిరా వెళ్ళి ఫ్రెష్ అయ్యి నీ పన్ను చూసుకోపో అని కమల ఐప్యాడ్ తీసుకొని ఐప్యాడ్లో వీడియోలు చూసుకుంటూ వాటి కింద ఆంటీ ఆ వంటలు కావాలి, ఈ వంటలు కావాలి, ఆంటీ మాకు పిల్లలు పాలు మాంటం ఎలా, ఈ చిట్కాలు ఎలా, ఆ చిట్కాలు ఎలా అంటే క్వశ్చన్లకి ఆన్సర్లన్నీ రాసుకుంటోంది. క్వశ్చన్లు రాసుకుంటూ నేర్పేసింది పూర్తిగా జానకి. ఇక ఇటువైపు రామకృష్ణయ్య, ఆయనకి ప్రశాంతంగా ఊహాలోకంలో బుక్ రాసుకుంటుంటే తండ్రి రాసిన ఫస్ట్ బుక్ చదివిన సురేంద్ర నోరెళ్ళబెట్టేశాడు. ఆయనకు అసలు హాబీ ఉందనే వాళ్ళ ముగ్గురికి తెలియదు. డాడీ అంటే ఏంట్రా అన్నాక, ఏం లేదులే డాడీ, బిజీగా ఉన్నట్టున్నారు. అవును రాసుకుంటున్నాను, ఏమైనా పనుందా నాతో? లేదులే నాన్న రాసుకోండి అన్నాక, ఓకే నీ పన్ను చూసుకో అనేసి ఆయన డోరేసి వెళ్ళరా అని ఆయన పనిలో ఆయన మునిగిపోయాడు. ఆశ్చర్యపోయాడు సురేంద్ర. ఆ తర్వాత పండక్కని జాహ్నవి వాసుదేవ్ పిల్లల్ని తీసుకొని రాజేంద్ర వైదేహి పిల్లల్ని తీసుకొని వచ్చి చూసి షాక్ అయిపోయారు. అమ్మా నాన్నలు ఇలానా అయ్యారో అన్న తర్వాత వాళ్ళు ఎప్పుడూ అలానే ఉన్నారు, అర్థం చేసుకోవటం మందే పొరపాటు అనుకోవాలేమో. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక వ్యాపకం ఉండాలి వదిన, ఖాళీగా ఉన్న బుర్ర పిశాచాల కోట అంటారు. ఒక విషయం చెప్పమంటారా, ఈ వయసులో వాళ్ళు మన బిడ్డలతో సమానం, మన వాళ్ళని ప్రేమగా ఆదరించి అక్కుని చేర్చుకుంటే అంతకన్నా వాళ్ళకి కావలసిందే ఉంది. నేను అత్తమామలు ఇంటికి వచ్చారనుకోలేదు, నాకు మరొక 2 బిడ్డలు నా ఇంటికి వచ్చారు అనుకున్నాను అనేసరికి వాళ్ళే జాహ్నవి వాళ్ళనే రాజేంద్ర వాళ్ళని పట్టించుకోలే, వచ్చారుగా ఉండేసి 4 రోజులు పండగకి ఎంజాయ్ చేసి వెళ్ళిపోండని లైట్ తీసుకున్నారు కమల రామకృష్ణయ్య. దాంతో షాక్ అయి సాధించావుగా మొత్తానికి అన్నారు జాహ్నవి వైదేహి. నాకు జానకి గురించి తెలుసు, ఏదైనా పట్టుపడితే వదిలిపెట్టదు, చాలా తెలివైందే, ఎవరి మనసు బాధ పెట్టదో, అందరూ తన వాళ్లే అనుకుంటది, అందుకేగా జానకిని చూసిన తొలిచూపులోనే నాకు అంత నచ్చిందే, ఐ లవ్ యూ జానకి అని జానకిని కౌగిలించుకున్నాడు సురేంద్ర. అందరూ సంతోషంగా పండుగ జరుపుకున్నారు. అమ్మా నాన్నల్ని ఈ మాత్రం కూడా వాళ్ళకి సంతోషం ఇవ్వలేకపోయినందుకు ఒకవైపున జాహ్నవి వాసుదేవ్ రాజేంద్ర వైదేహి సిగ్గుపడి తలదించుకొని అప్పటి నుంచే వాళ్ళు ఇక్కడికే వచ్చి ఉండి వెళ్ళటం, వాళ్ళ అత్తమామలను కూడా పిలిచి దగ్గరుంచుకోవటం, పిల్లలకు కూడా సంస్కారం విలువల్ని నేర్పించటం మొదలుపెట్టారు. సురేంద్ర కూడా తాగటం మానేశాడు, రాజేంద్ర మానేశాడు, వాసుదేవ్ మానేశాడు. మెల్లమెల్లగా జాహ్నవిలో వైదేహిలో మార్పు వస్తే వీళ్ళని చూసి ఆటోమేటిక్గా పిల్లలు కూడా మెల్లమెల్లగా మారటం మొదలుపెట్టారు. ఏదైనా సరే
ఎప్పుడు రోజులు మారవు, మనుషులే మారుతారు, మనస్తత్వాలే మారుతాయి. మనం ఎవరినో చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకుందని మనం నేర్చుకోవటం తప్ప కల్చర్ అనేది లేదా ఏదైనా సరే మనం ఫోన్ నుంచి మనం సెల్ ఫోన్కి మారాం. పెద్దగా ఉండే కంప్యూటర్లు ఈరోజు అరచేతిలోకి వచ్చేంత వచ్చేసినాయి. మనం ఏ టెక్నాలజీనైనా హెల్తీగా వాడినంత వరకు అది మనకి ప్రయోజకత్వమే. దాన్ని మనం మనకి హాని కలిగించేంతగా వాడటమే మనకి అనర్థదాయకం. పెద్దవాళ్ళు ఇంటికి అవసరం, ఎందుకంటే వాళ్ళు చెప్పే ఎన్నో సలహాలు మనకి మార్గదర్శకం అవుతాయి. మనకు తెలియని ఎన్నో విషయాల్లో వాళ్ళ తెలివితేటలు మనకు ఉపయోగపడతాయి. ఎప్పుడూ తల్లిదండ్రులు అత్తమామలు ఎవరికి భారం కాదు. చిన్న చిన్న సమస్యలకే వాళ్ళని మనం అపార్థం చేసుకోకూడదు. అర్థం చేసుకుంటూ పోతే ప్రపంచంలో ప్రతి సమస్యకి సమాధానం ఉంటుంది. ఆ సమాధానమే వెతికి మనందరికీ చూపించింది జానకి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.